డైరెక్టర్, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఎక్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు సార్ ఉండేవారు. అలాగే మన ఇండియన్ 500+ సిపిఆర్ ట్రైనింగ్స్ సార్ ఇచ్చారు వేరు వేరు ఆర్గనైజేషన్స్లో. అలాగే 200+ సాఫ్ట్ స్కిల్స్ అండ్ లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్స్ ఇచ్చారు సారు. అలాగే టైం మేనేజ్మెంట్, మనకి టైం ఎలాగా సెట్ చేసుకోవాలి, మార్నింగ్ లేట్ నుండి నైట్ వరకు మనం ఏ టైంకి ఏ పని చేయాలి, ఏ టైం ఇంపార్టెంట్ పెట్టుకొని చేయాలి, పూర్తి చేయాలి, ఏ ఏ పనులు మనకి ఫస్ట్ ఇంపార్టెంట్, తర్వాత ఏది చేయాలి సెట్ చేసుకోవడానికి మనకి ఎక్సలెంట్ సెషన్ చెప్పడానికి సార్ వచ్చారు, రతన్ శేఖర్ సార్. వెల్కమ్ సార్, వర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ లక్ష్మీదేవి మేడం గారు, నిజంగా కూడా వామ్ వెల్కమ్. ఆ స్ఫూర్తి గ్రూప్ అంటే మాకందరికీ చాలా ఇన్స్పిరేషన్ ఉంది. అంటే మాకందరికీ ఇన్స్పిరేషన్ నేను ఎందుకన్నానంటే, ఏదైనా ఒక టార్గెట్ తీసుకుంటే ఆ టార్గెట్ ను పూర్తి స్థాయిలో 100కు 100% చేసే గ్రూప్ ఏదైనా ఉంది అంటే అది మొదటి పేరు స్ఫూర్తినే పెట్టుకోవాలి. మరి అలాంటి స్ఫూర్తి గ్రూప్ లో మనం అందరూ ఉన్నాం. అంటే ఉన్నామా లేదంటే స్ఫూర్తి గ్రూప్ లో మీకు అందరికి అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అనుకుంటాను. ఉంది అంటే ఎస్ అని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. అంటే 56లో నాకు వినపడిన ఎస్లు 4. ఓకే ఉంది సార్. ఉందా? రైట్ 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 ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటాం. రైట్ అయితే ఎస్ అందరికి ఒక్కసారి అన్మ్యూట్ చేసేస్తున్నప్పుడు అయితే ఇప్పుడు నేను ఇంతకు ముందు ఒక మాట మాట్లాడుతూ అంటే స్ఫూర్తి గ్రూప్ ఇది 100% వర్క్ చేస్తుంది అనే మాట చెప్పాను. స్ఫూర్తి గ్రూప్ లో మనమందరూ జాయిన్ అయ్యాం, మనం కూడా 100% వర్క్ చేస్తాము అని కూడా మాట్లాడుతున్నాం. అయితే ఈ ఒక్క విషయం నేను మీతో ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను. ఏ విషయం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, అరే మనం స్ఫూర్తి గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత మనం ఏమన్నా 100% లో ఉన్నామా అండి? అంటే స్ఫూర్తి గ్రూప్ కంటే ముందున్నామా లేదా? ఒకసారి ఎస్ అంటే ఎస్ అనండి, నో అంటే నో అనండి. నేను స్ఫూర్తి గ్రూప్ లోకి రాకముందే నా వర్క్ నేను 100% చేసుకోగలుగుతున్నాను. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. చాట్ బాక్స్ లో మీకు చాట్ చేయడం అయితే బాగా తెలుసు. నో సార్. చాట్ బాక్స్ లో చాట్ చేయడం తెలీదా సార్? జూమ్ చాట్ బాక్స్ లో మీకు చాట్ చేయడం బాగా తెలుసు అంటే ఎస్ అని చెప్పండి, లేదంటే నో అని చెప్పండి. ఎస్ సార్. It's only few responses, sir. Only few responses. Yes. Thank you, sir. Thank you. సరే, ఇప్పటి వరకు మీ ముందు నేను 2 ప్రశ్నలు వేయటం జరిగింది. మొదటి ప్రశ్న ఏంటి అంటే, మనం స్ఫూర్తి గ్రూప్ లో జాయిన్ అయ్యాం, స్ఫూర్తి గ్రూప్ లో 100% చేయగలుగుతుంది, మనము 100% చేస్తాం. రెండవది ఏంటి అంటే, ఇప్పటి వరకు నేను అంటే స్ఫూర్తి గ్రూప్ లో జాయిన్ అవ్వక ముందు నాకు తెలియదా అంటే, కొంతమంది ఎస్ అన్నారు, కొంతమంది నో అన్నారు. సరే, మూడవ ప్రశ్న కూడా వెయ్యాలి అని అనుకుంటున్నాను. వెయ్యొచ్చా, వేయకూడదా? అంటే ఇక్కడ పెళ్ళైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. సింపుల్ క్వశ్చన్, నా క్వశ్చన్ ఒకటే. సార్, మీకు మ్యారేజ్ అయ్యి ఉంది అంటే మీకు మ్యారేజ్ అయ్యి ఉంది అంటే ఎమ్మని పెట్టండి. మీకు మ్యారేజ్ అవ్వలేదు అంటే మ్యారేజ్ అవ్వలేదు అంటే ఎన్ అని పెట్టండి. అంటే నాకు ఇప్పటి వరకు ఓన్లీ ఫర్ 2 ఎన్స్ మాత్రం 3. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే నిజంగా కూడా ఈరోజు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేను ఈ క్లాస్కి వచ్చే ముందు అనుకోలేదండి. ఎందుకంటే నాకు శృతి మేడం గురించి తెలుసు, కానీ శృతి మేడం ఇలా రెస్పాన్స్ చేస్తుందనే విషయం తెలియదు. అలాగే నాకు సురేష్ గారు బాగా తెలుసు, కానీ మరి సురేష్ గారు ఇంత రెస్పాన్స్ ఇస్తారని తెలియదు.
మరి శృతి మేడం సురేష్ గారు రెస్పాన్స్ ఇచ్చారా? మిగిలిన అందరూ కూడా రెస్పాన్స్ ఇచ్చారు కదా, ఇచ్చారా లేదా సార్? స్టిల్ ఈ రోజు నుంచి, అంటే ఇప్పటి నుంచి కాదండి, నేను ఎప్పటి నుంచో టైం మేనేజ్మెంట్ పైన మీ అందరూ చేస్తున్నారు, కానీ మళ్ళీ దీన్ని కొత్త అంశంగా మనం తీసుకురావాల్సిన అవసరం లేదు. అయితే మీ అందరి ముందు, అంటే ఇప్పుడు ఎవరైతే మనం అందరూ ఉన్నామో, మనం అందరూ ఒక చిన్న చర్చా వేదిక పైన, టైం మేనేజ్మెంట్ పైన చర్చా వేదిక మాత్రమే పెడతాం. ఎందుకు నేను చర్చా వేదిక పెట్టాలి అని అనుకున్నానంటే, అట్ ద ఎండ్ ఆఫ్ సెషన్, మనకు 9:15 కావచ్చు, 9:30 కావచ్చు, అట్ ద ఎండ్ ఆఫ్ సెషన్ కనీసం ఒక 3 పాయింట్లు తీసుకెళ్ళచ్చా లేదా? కనీసం 3 పాయింట్లైనా తీసుకెళ్ళచ్చా లేదా? అరే తీసుకెళ్దాం భయ్యా, తీసుకెళ్దామంటే మీరు ఇంకేం లేదు, ఇంకేం చేయకండి, తీసుకెళ్దామనే మనం మాట్లాడుతున్నాం. సార్ తీసుకెళ్లే ముందు నేను ఒక చిన్న మాట మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఇది చిన్న మాట అనుకోండి, పెద్ద మాట అనుకోండి. చిన్న మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా చిన్న మాట అండి. మన గుండె పైన చెయ్యి వేసుకొని, ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో మీ గుండె పైన చెయ్యి వేసుకొని, కుడి చేతితో మీ గుండె పైన ఇలా చేయి పెట్టుకోండి. కుడి చేతితో మీ గుండె పైన చేయకూడదు. ఎడమ చేతితో మీ నోట్బుక్ ఇలా పైకి చూపించండి. నేను స్క్రీన్ చూస్తున్నాను. ఎడమ చేతితో మీ నోట్బుక్ చూపించండి. ఎడమ చేతితో మీ నోట్బుక్ చూపించండి. ఎంత మంది దగ్గర ఎడమ చేతితో మీ నోట్బుక్ కనపడటం లేదండి? చూసారా? చాలా మంది దగ్గర ఎడమ చేతితో దగ్గర మీ నోట్బుక్ ఉందా లేదా? సార్ ఎందుకు లేదో తెలుసా? ఎందుకు లేదో చెప్పనా నేను? అరే శ్యామ్ సార్ ఈరోజు మనకు రాడు, లేదు శ్యామ్ సార్ లేదంటే నాకు తెలియదు అనే మాటల కోసమే మనకు ఈ నోట్బుక్ తీసుకురాలేకపోయాం. ఎవరైనా మీకు దగ్గరలో అందుబాటులో నోట్బుక్ ఉందంటే కంపల్సరీ ఆ నోట్బుక్ తీసుకోండి. మనం చిన్న ఒక చర్చ అయితే పెట్టుకుందాం. ఆ చర్చలో మీ అందరూ కూడా పార్టిసిపేట్ అవుతారని నేను ఆశిస్తున్నాను. సరే, స్క్రీన్ కనపడుతుందా మేడం? సార్ స్క్రీన్ కనపడుతుందంటే జస్ట్ సార్ స్క్రీన్ కనపడుతుందా? కనిపిస్తాం. ఓకే, స్క్రీన్ మేడం కో-హోస్ట్ ఒక్కసారి మ్యూట్ చేయండి మిగిలిన వాళ్ళని. అందరిని మ్యూట్ చేసేసాను సార్. ఎవరో సౌండ్స్ ఇస్తున్నారు. మ్యూట్ చేసేసి. ఓకే, ఇక్కడ మీకు ఒక 4-5 ప్రశ్నలు కాదు, ఇవి 4-5 క్వశ్చన్స్ కాదు. అంటే ప్రశ్నల్ క్వశ్చన్స్ చాలా తేడా ఏముందా? అది తెలుగు, ఇంగ్లీష్. కానీ ఇక్కడ మన ముందు కనపడుతున్నవి కేవలం ఒక 5 అంశాలు కనపడుతుంది. అరే సక్సెస్ కావాలి అంటే మనకి ఏమేమి కావాలి సార్? సక్సెస్ కావాలంటే ఏం కావాలి? చార్ట్ లో చెప్పొచ్చండి. సక్సెస్ కావాలంటే ఏం కావాలి? సార్ సక్సెస్ కావాలి అంటే మనకి ఏమేమి కావాలి? మనలో ఉన్న టాలెంట్ చూపించాలి. నాకు చార్ట్ లో చెప్పండి ప్లీజ్. చార్ట్ లో చెప్పండి. సూపర్ అండి, సూపర్. మెజారిటీ రెస్పాన్సెస్ చాలా మంది వచ్చింది ఏంటి అంటే, నాకు గోల్ సెట్టింగ్ కావాలి, అలాగే గోల్ సెట్టింగ్ తో పాటు నాకు కావాల్సింది ఇంకా ఏం కావాలి అనుకున్నారు? ఎస్, గోల్ సెట్టింగ్ తో పాటు నాకు కాన్ఫిడెంట్ కావాలి, సెల్ఫ్ కాన్ఫిడెంట్ కావాలి. ఇంకొంతమంది ఏం మాట్లాడారంటే టైం మేనేజ్మెంట్ కావాలి, ఇంకొంతమంది స్కిల్ కావాలన్నారు, ఇంకొంతమంది ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయాలి సార్ అని చెప్పారు. కానీ నేనైతే కొంతమంది సక్సెస్ఫుల్ పేర్లు, కొంతమంది సక్సెస్ఫుల్ వాళ్ళ పేర్లు, క్రికెట్ గ్రాడ్ సచిన్ గురించో, లేదు
గంపా నాగేశ్వరరావు గారి గురించో, లేదు మన ముందు సక్సెస్ అవుతున్న పర్సన్స్ ఎవరైనా కూడా కావచ్చు. అంటే గంపా నాగేశ్వరరావు గారు ఏంటంటే మన ముందు కనపడుతున్నారు, మన ముందు ఎదురుగా కనపడుతున్నారు. సచిన్ ఎక్కడో ముంబైలో ఉన్నాడు, టాటా కావచ్చు, ముఖేష్ అంబానీ కావచ్చు, లేదు అంటే అట్టడుగు స్థాయి నుంచి ఈరోజు ప్రధానమంత్రి అయిన మోడీ గారు కావచ్చు. అంటే వీళ్ళందరూ సక్సెస్ అయ్యి కదండి. అంటే ఈ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ సక్సెస్ఫుల్స్ వాడిన కొన్ని వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. అలాగే సక్సెస్ఫుల్ కంపెనీస్ పేర్లు మీకు ఏదైనా తెలిస్తే ఒక కంపెనీ లేదా 2 కంపెనీస్ పేర్లు చెప్పండి. అంటే మనం ఇప్పుడు అందరూ కూడా మ్యారేజ్ అయిందన్నారు కాబట్టి అందరూ 30 సంవత్సరాల పైబడిన వాళ్ళు అనుకుందాం. మీ ముందు ఎదురుగా కనపడిన సక్సెస్ఫుల్ కంపెనీస్ పేర్లు Zepto, sir. సార్ ఒక చార్ట్ సార్ ప్లీజ్, చార్ట్. Okay. Okay. రిలయన్స్, టాటా, ఇన్ఫోసిస్, జిప్టో, టాటా, రిలయన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. థ్యాంక్ యూ సార్. ఇంకా కొన్ని కంపెనీస్ పేర్లు చెప్తారేమో అనుకున్నా, అంటే చాలా కంపెనీస్ కాకుండా నేను సార్ స్విగ్గీ, ర్యాపిడో, జొమాటో, అంటే ఇవన్నీ సక్సెస్ఫుల్ అయ్యాయి అంటే దీని వెనక ఏదో ఒక కథ అయితే నడిచింది కదండి. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే ఇన్ని కంపెనీస్ మీరు దాదాపుగా ఇక్కడ ఒక 10-15 కంపెనీస్ పేర్లు చెప్పారు, డిఫరెంట్ పర్సన్స్. అంటే ఎన్ని కంపెనీస్ సక్సెస్ అయ్యాయి అంటే దీని వెనక ఏదో కథ ఉందండి, దాని వెనక పెద్ద సీక్రెటే ఉంది. సక్సెస్ఫుల్ పీపుల్ వెనుక సీక్రెట్ ఉంది, సక్సెస్ఫుల్ కంపెనీస్ వెనుక సీక్రెట్ ఉంది. మరి ఎలా సక్సెస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు కొంతమంది సర్వీసెస్ నోబెల్ ప్రైజెస్ కూడా తీసుకున్నారండి. అంటే వాళ్ళకి ఏం చేసి ఉంటారు, ఏదో చేసి ఉంటారు కదా, ఏదో వాళ్ళ దగ్గర నుంచి అతి పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే మనం తీసుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకునే ముందు ఆ సక్సెస్ఫుల్ కంపెనీస్ పేర్లు అయితే ఇందాక మన ముందు వచ్చాయి. ఆ కంపెనీస్ సీక్రెట్ గురించి మనం తెలుసుకునే ముందు, అంటే కంపెనీస్ సీక్రెటే కాదు మన సీక్రెట్ కూడా మనం తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. వాటికి ఏమైనా కొన్ని మెజరింగ్స్ ఏమైనా ఉన్నాయా అండి? అంటే ప్రతి కంపెనీ కూడా, అంటే ఇప్పుడు మీరు ఏవైతే 15 కంపెనీల పేర్లు చెప్పారో, లేదు 20 కంపెనీల పేర్లు చెప్పారు, వాటికి కొన్ని ఏమైనా మెజర్ చేశారా? మెజరింగ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే చాలా మంది మీరు చెప్పిన కంపెనీస్ అంతా కూడా లార్జ్ వాల్యూమ్ లో ఉన్న కంపెనీస్ పేర్లే చెప్పారు. అంటే వాళ్ళ బిజినెస్ ఎంత ఉందో, అలాగే బాగా ప్రాఫిట్ వచ్చిన కంపెనీల పేర్లే చెప్పారు, తర్వాత పెద్ద స్కేల్లో ఉన్న బిజినెస్ పేర్లే చెప్పారు. అలాగే మనకేవైతే కనపడుతున్నాయో, మనకైతే యూస్ఫుల్నెస్ గా ఉన్నాయో, మనకే దగ్గర తెలుస్తున్నాయో ఆ కంపెనీల పేరు, అలాంటి మెజరింగ్స్ మీరు అందరూ చేశారు, అవునా కాదండి? అలాంటి మెజరింగ్స్ మీరు చేశారు అంటే మన ముందు ప్రతి ఒక్కరు కూడా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెజర్ చేస్తూ ఉన్నారు. ఆ మెజరింగ్స్ లోనే మీ అందరికీ కూడా ఒక్క మాట సరే, ఇప్పుడు మనం ఇంత మెజర్ చేసాం కదా, మనందరికీ కూడా ఉదయాన్నే నిద్రలేస్తే మంచిది, ఉదయాన్నే వాకింగ్ చేస్తే మంచిది, ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేస్తే మంచిది అని ఎంతమందికి తెలుసండి? ఒక్కసారి మీ యొక్క గ్యాలరీలోనే జస్ట్ ఇలా హ్యాండ్ రైజ్ చేయండి. ఉదయాన్నే వాకింగ్ చేస్తే చాలా మంచిది,
నేను ఫోటో తీసి పెట్టుకుంటాను. పర్వీన్ మేడం ఫోటో నికాలనా మేడం. ఉదయాన్నే వాకింగ్ చేస్తే చాలా మంచిది. అందరూ హ్యాండ్ రైజ్ చేసేవాళ్ళండి. ఉదయాన్నే వాకింగ్ చేస్తే చాలా మంచిది. సరే, ఇప్పుడు మళ్ళీ నేను రెండో క్వశ్చన్ అడుగుతాను. ఎంతమంది వాకింగ్ చేస్తున్నారో ఇప్పుడు చెయ్యొద్దండి. ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారో ఇప్పుడు చెయ్యొద్దండి. అది పద్మావతి మేడం ఇంతకుముందు అందరూ చెయ్యొచ్చారు, ఇప్పుడు ఏంటి చాలా మంది తగ్గించేసారు. సార్ దామోదర్ సార్, అంతకుముందు అందరూ చెయ్యొచ్చారు, ఇప్పుడు ఎందుకు చాలా మంది తగ్గించేశారు? మన అందరికీ తెలుసు కదా, మనకందరికీ వాకింగ్ చేస్తే చాలా మంచిది అనే విషయం తెలుసా లేదా? అరే, అవుట్ ఆఫ్ ఇక్కడ ఉన్న 57 మందిలో కనీసం 55 మంది అయితే చెయ్యెత్తారండి. సరే, మళ్ళీ ఎంతమంది వాకింగ్ చేస్తున్నారు అంటే ఎంతమంది చెయ్యెత్తుంటారు? మీకు మీరుగా ఒకసారి చెప్పండి. ఎస్ అమ్మా, చెప్పమ్మా. మనీశ్రీ. అమ్మా మనీశ్రీ చెప్పమ్మా. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. మొదటిసారి ఎంతమంది చెయ్యెత్తారు? రెండవసారి ఎంతమంది చెయ్యెత్తారు? సార్ యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేయలేదు సార్. అంటే మీరు చెప్పింది ఎవరెత్తారంటే నేను హ్యాండ్ రైజ్ చేశాను సార్. అంటే మీరు చెప్పిన దానికి నేను రెస్పాండ్ అయ్యానని. ఓకే, నేను చెప్పిన దానికి మీరు రెస్పాండ్ అయ్యారని చెప్పాను. ఏం లేదండి, అంటే నేను ప్రతిరోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్తే నాకు ఆరోగ్యం కరెక్ట్. అంటే నాకు టైం లేకపోవచ్చో, లేదంటే ఇంకొక కారణమో తెలియదు, కానీ నేను వాకింగ్కి వెళ్ళటం లేదండి. అవునా కాదా? అరే అన్నా, ఈరోజు టైం లేదయ్యా నాకు. ఏమండి అశోక్ గారు, ఎందుకు రాలేదు సార్ మీరు వాకింగ్కి? అన్నా ఈరోజు టైం లేదు నాకు అనే మాటలు వినపడతాయా? వేరే మాటలు వినపడతాయా సార్? అంతే సార్. విజయ్ సార్, అదే మాట వినపడుతుందా? అరే, ఈ రోజు నాకు నిజంగా కూడా టైం లేదు, ఈ రోజు నాకు టైం లేదు. అరే, టైం ఎందుకు లేదన్న, టైం మన దగ్గరే ఉంది. టైం అయితే మన దగ్గరే ఉంది. మరి ఆ టైంను మనం ఎక్కడెక్కడ వాడుకుంటున్నాము, ఎలా వాడుకుంటున్నాము అనేదే మనకు కావాలి. అంతే కదా? మరి ఎక్కడ వాడుకుంటున్నాం ఆ టైంను, ఎందుకు వాడుకుంటున్నాం? ఒక చిన్న మాట, అంటే నేను హెల్త్ బేస్ పైన మాట్లాడాలి అని అనుకున్నప్పుడు మీ ముందు మీకు అందరికీ స్క్రీన్ కనపడుతుంది అనుకుంటాను. కనిపిస్తుంది సార్. ఎస్, సార్ ఎవరో బలంగా చెప్పారు, బద్ధకం అంట. ఇంపాక్ట్ లో వచ్చిన తర్వాత అది పూర్తిగా వెళ్ళిపోతుంది లేదు సార్, మనం ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ నేను ఒబిసిటీ గురించి మాట్లాడాను, అలాగే టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడాను. మీకు ఒబిసిటీ ఉన్న కాలంలో మీకు కనపడుతుంది అండి, అంటే నేను ఎలాంటి ఫుడ్ తినొచ్చు, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయొచ్చు, అలాగే నేను తినే ఫుడ్ లో ఏమైనా రీప్లేస్ చేయొచ్చా, నా హ్యాబిట్స్ ఏదైనా కొత్త హ్యాబిట్స్ మార్చుకోవాలా, లేదు నేను ఏదైనా వీక్లీ రివ్యూస్ ఏదైనా తీసుకోవాలా, నేను ఎలా లాస్ అవుతాను, అంటే నా వెయిట్ లాస్ ఎలా అవుతాను, నేను ఎలా ఫిట్ అవుతాను అనే దానిపై. అయితే దీనికి టైం మేనేజ్మెంట్ ఏం తీసుకున్నారు అంటే, నేను ఎంత టైం వాకింగ్ స్పెండ్ చేస్తున్నాను, నేను ఏ విషయానికి ప్రయారిటీస్ ఇస్తున్నాను, నేను ఎలా ఉంటున్నాను, నా హ్యాబిట్స్ ఏంటి అనే విషయం పైన మనకు కనపడుతుంది. అయితే ఈ విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్తే ఇంకొక విషయం కనపడుతుంది. మీ అందరి దగ్గర నేను ఇంతకు ముందే అడిగాను, నోట్బుక్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి అనేసి. సార్, మీరు అందరి దగ్గర కూడా నోట్బుక్స్ ఉంటే ఒక చిన్న యాక్టివిటీ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ యాక్టివిటీ ఏంటంటే, ఈ రోజు అంటే ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు, అంటే ఉదయం నుంచి పడుకునే వరకు మీరు ఏదైతే చేస్తున్నారో, అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు పడుకునే వరకు మీరు ఏదైతే చేస్తున్నారో ఆ విషయాలను వెంటనే ఒక్క నిమిషం టైం, మీ అందరికీ ఒక్క నిమిషం టైం, ఒక్కసారి ఆ లిస్ట్ ప్రిపేర్ చేయండి. 1 minute టైంలో ఆ లిస్ట్ ప్రిపేర్ చేయండి. చివరిలో లిస్ట్ ప్రిపేర్ చేసిన వాళ్ళకి ఏమైనా ప్రైజెస్ ఉండే అవకాశం ఉంది. సార్ మళ్ళీ ఒకసారి ఎప్పుడు అన్నది నెట్ అది ఎగ్జాంపుల్ అంటే ఏం లేదండి, ఈ రోజు ఉదయం నేను 5 గంటలకు లేచాను,
5 గంటలకు లేచిన తర్వాత అంటే 5 కావచ్చు, 3 కావచ్చు, 2 కావచ్చు, నేను అడగట్లేదండి. మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీరు ఏదైతే లిస్ట్ పెట్టుకున్నారో ఆ లిస్ట్ ను ఒక్కసారి మీకు మీరుగా మీ పేపర్ లో రాసుకోవచ్చు. ఏం ప్రసాద్ సార్ రాసుకోవచ్చా? మీరైతే నోట్ ప్యాడ్ లో రాసుకుంటున్నారా? ఇప్పుడు నోట్బుక్ ఉన్న వాళ్ళందరూ రాస్తారు, నోట్బుక్ లేని వాళ్ళందరూ పక్కన పెట్టేస్తారు కదా. సిస్టంలో ఉంటే నేను 3 నోట్ ప్యాడ్లో రాయండి. ఓన్లీ ఫర్ 1 minute అండి, ఓన్లీ ఫర్ 1 minute. ఎస్ ప్లీజ్ స్టాప్ సార్, స్టాప్. సరే, ఎంతమంది కంప్లీట్ చేశారండి? సూపర్ సార్, సూపర్ సూపర్ సూపర్. అయితే వాస్తవాలు ఎంతమంది రాశారు సార్? సార్ వాస్తవాలు ఎంతమంది రాశారు? అందరూ వాస్తవాలు రాశారు కదా. ఎందుకు ఎందుకు నేను ఈ విషయం అనుకుంటే, మన బ్రెయిన్ ఏదైతే ఉందో ఇది చెప్తున్న విషయం వేరే, కానీ మన యాక్షన్ పార్ట్ అయితే వేరే. అంటే మన బ్రెయిన్ చెప్తున్న పార్ట్ వేరే, మన యాక్షన్ పార్ట్ వేరే. ఇప్పుడు చాలా మంది రాసిన వాటిలో ఏం చేసి ఉంటారంటే, నేను ఇది చెయ్యాలి అనుకున్నవన్నీ రాస్తుంటాను. అవునా కాదా? నేనైతే దాన్ని గట్టిగా నమ్ముతానండి. నేనైతే దాన్ని చాలా గట్టిగా నమ్ముతాను. 100% true, sir. 100% true. I can believe. Yes. Yes, sir. ఎస్. అయితే మీ ముందు నేను ఒక చిన్న టేబుల్ పెట్టాలనుకుంటున్నాను సార్. ఈ టేబుల్ ఏంటంటే మీరు వాడుకోవడానికి చాలా బాగా ఉంటుంది, కావాలంటే వాడుకోండి. ఎస్. అంటే మనం ఏమనుకుంటున్నాము, ఏం రియాలిటీగా చేస్తున్నాము. ఒక రోజుకు 24 గంటలు. ఈ 24 గంటలను ప్రతి 15 నిమిషాలకు ఒక బ్లాక్ చేసుకోగలిగితే, ప్రతి 15 నిమిషాలకు ఒక బ్లాక్ చేసుకోగలిగితే, ఒక గంటకు 4 బ్లాక్లు అవుతాయి. 24 గంటలకు 96 బ్లాక్స్ అవుతాయి. 7 రోజులకు 672 బ్లాక్స్ అవుతాయి. అయితే నేను ఓన్లీ ఫర్ 1 వీక్ మాత్రమే మీరు టెస్ట్ చేసుకోమంటున్నాను. అంటే ఒక్క వారం మాత్రమే ఈ బ్లాక్ సిస్టమ్ వాడుకోండి. మరి ఈ బ్లాక్ సిస్టమ్ లో నేను ఏమి చేయగలుగుతున్నాను అని మొదటగా మీ 24 గంటల టైం టేబుల్ ఏదైతే ఉందో దాన్ని రాసుకోగలిగితే, మీరు ఎక్కడ టైంను వేస్ట్ చేస్తున్నారు, ఎక్కడ టైంను ముందుకు తీసుకొస్తున్నారు అనే విషయము నాకు తెలియదు, మీకే తెలుస్తుంది. ఎలా తెలుస్తుందో అని చెప్తారా? అంటే నేను ఏది నిజాలు చెప్తున్నాను, ఏది బయటికి చెయ్యాలనుకుంటున్నాను, నా మనసు ఏం చేస్తుంది, నా యాక్షన్ ఏం చేస్తుంది, నా ఫిజికల్. నేను ఇక్కడ టైం అండ్ ప్రియారిటీ మేనేజ్మెంట్ పైన 2 కుర్రాళ్ళు ఉన్నారు. వీళ్ళు చాలా మంచి వాళ్ళు. అంటే వీళ్ళిద్దరిలో మీకు చాలా మందికి వీళ్ళిద్దరి పేర్లు తెలుసు. వాళ్ళిద్దరి పేర్లు తెలిస్తే ఎవరైనా చాట్ చేయండి. చాలా మందికి తెలుసు వీళ్ళిద్దరి పేర్లు. ఒక వ్యక్తి సచిన్ టెండూల్కర్, ఒక వ్యక్తి సచిన్ టెండూల్కర్. మరి రెండో వ్యక్తి మీకు ఇప్పటికి తెలిసిపోయింది, వినోద్ కాంబ్లీ. సూపర్ సార్. సచిన్ టెండూల్కర్ చెప్పాను కాబట్టి వినోద్ కాంబ్లీ. కానీ వీళ్ళిద్దరూ కూడా ఒకే వయస్సులో, అంటే మీకు అందరికీ తెలిసిందే స్టోరీ, నేను మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే వయసులో ఒకే కోచ్ దగ్గర ఒకే సందర్భంలో వాళ్ళు క్రికెట్ స్టార్ట్ చేశారు. క్రికెట్ స్టార్ట్ చేసినప్పుడు సచిన్ టెండూల్కర్ కంటే కూడా వినోద్ కాంబ్లీ చాలా బాగా ఆడేవాడు అని వాళ్ళ కోచెస్ చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ జరిగిన విషయం రెండు విషయాలు జరిగాయి. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీకి సచిన్ టెండూల్కర్ తన టైంను మెయింటైన్ చేసుకోవడానికి చాలా కృషి, తన టైంను మేనేజ్ చేసుకోవటానికి చాలా కృషి చేశాడు. అదే వినోద్ కాంబ్లీ
ఒక స్థాయికి వచ్చేటప్పటికి తన టైం మేనేజ్మెంట్ చేసుకోవటం లేకపోవటంతో, లేదు తనకు పక్కదారులు పట్టడంతో తన కెరియర్ కొలాప్స్ చేసుకున్నాం. చూడండి, ఒకే వయస్సులో ఒకే కోచ్ దగ్గర నుంచి బయలుదేరిన ఇద్దరు క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో, మన ముందు ఒకరు టైం మేనేజ్మెంట్ చేసుకున్నారు, ఒకరు తన రెండో వ్యక్తి టైం మేనేజ్మెంట్ చేసుకోలేకపోవటం వల్ల ఒకరు కొలాప్స్ అయ్యారు, ఒకరు ఈరోజు క్రికెట్ గాడ్ గా అవుతున్నారు. మరి వీళ్ళిద్దరిలో ఉన్న తేడా ఏంటి అంటే, మొదట టైం మేనేజ్మెంట్ తో పాటు రెండవది వాళ్ళ యాటిట్యూడ్ ఉంటుంది. అంటే మనం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నేను టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా నా యాటిట్యూడ్ కూడా నా కంట్రోల్లోకి రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీ ముందు ఫిల్మ్ డైరెక్టర్ ఉన్నారు, ఎంటర్ప్రైనర్ ఉన్నారు, సైంటిస్ట్ ఉన్నారు, మ్యూజిషియన్ ఉన్నారు, స్పోర్ట్స్ మెన్ ఉన్నారు, సివిల్స్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ళు 6 ఒకవైపు ఉన్నారు, తర్వాత ఇటువైపు మీకు కొన్ని ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇదే టైం మేనేజ్మెంట్ చేసుకుంటే జరుగుతుందా? అసలు ఫిల్మ్ డైరెక్టర్ ఈ టైంలో నేను ఏం చేయాలి అని అనుకుంటున్నాడు? నేను సినిమా చూస్తే ఆ సినిమాలో ఎవరు ఎక్కడ ఏం చేశారో చూస్తాడు. అదే విషయం సైంటిస్ట్ సినిమా చూస్తే అతని టైం పాస్ చేస్తున్నట్ల, టైం మేనేజ్మెంట్ చేసినట్లు. ఫిలిం డైరెక్టర్ ఒక సినిమా చూస్తే అతను టైం మేనేజ్ చేసుకున్నట్లు. అదే ఒక సైంటిస్ట్ ఆ సినిమా చూస్తే తన టైంను, అవునా కదా సార్? ఎస్ సార్, ఈ విషయం పైన అగ్రి అవుతారా? ఒక మ్యూజిషియన్ ఉన్నాడు, మ్యూజిషియన్ ఏం చేయొచ్చు? ఫిట్నెస్ దాని అంటే అతను రెగ్యులర్ రొటీన్ ఫిట్నెస్ కాకుండా ఒక స్పోర్ట్స్ మెన్ ఒక టైం కేటాయించినంత ఫిట్నెస్ కోసం సైంటిస్ట్ కేటాయిస్తాడా? చేయలేడు. సైంటిస్ట్ ఏం చేస్తాడు? తన పేపర్ రీసెర్చ్ చేయడానికి కావాల్సిన వాటి కోసం చేస్తాడు. అయితే నేను ఈ మాట మీకు ఎందుకు ఇక్కడ చెప్పాల్సి వచ్చింది అంటే, ఇక్కడ మనం ఉన్న 60 మంది కూడా ఒకే రకమైన టైం మేనేజ్మెంట్ చేసుకుంటే, అంటే ఒకరికి అది ప్రియారిటీ కావచ్చు, ఇంకొకతనికి అది ప్రియారిటీ అవ్వకపోవచ్చు. ఇప్పుడు రత్నశేఖర్కి ఆ టైం అవసరం అనిపించవచ్చు, కానీ శ్రవణ్ గారికి ఆ టైం, నాకు ఆ టైం అవసరం లేదు. నాకు తిరుపతి సార్కి ఆ టైం అవసరం లేదు. ఇప్పుడు తిరుపతి సార్ టీచర్ అనుకుందాం, శ్రవణ్ గారు స్టూడెంట్ అనుకుందాం. అయితే శ్రవణ్ గారు ప్రిపరేషన్ కోసం, అంటే తన స్టడీస్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలి, తిరుపతి సారు తన ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రిపేర్ అవ్వాలి. కానీ వాళ్ళిద్దరూ ఒకే టైం మేనేజ్మెంట్ పాటించాల్సిన అవసరం లేదు కదా. అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ టైంను మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం మనకు కనపడుతుంది. అంతేగాని రత్నశేఖర్ ఏదో చెప్పాడు, లేదంటే సుబ్బారావు ఏదో చెప్పాడు, శ్యామ్ రాతడి గారు ఏదో చెప్పారు, ప్రవీణ్ మేడం ఏదో చెప్పారు, పర్వీన్ మేడం ఏదో చెప్పారు అని కాకుండా మీ ముందు ఒక డెసిషన్ మ్యాట్రిక్స్ మీ ముందు పెట్టడం జరిగింది. మీ దగ్గర ఆల్రెడీ బుక్ పెన్ను ఉంది కాబట్టి మీరు ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నారో అనుకుందాం, అది ఏ డిపార్ట్మెంట్ అన్న కావచ్చు. ఒక 4 కాలమ్స్ మీరు రాసుకొని ఎడమ చేతి వైపు, అంటే మీకు ఒకటి వైపు ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్, అర్జెంట్, నాట్ అర్జెంట్. ఇప్పుడు ఈ అసైన్మెంట్ లో మనం ఎస్ సార్, ఒక్కసారి ఈ టేబుల్ మీ టేబుల్ పైన రాసుకోండి. మీ ఏదైతే నోట్బుక్ ఉందో ఆ నోట్బుక్ లో రాసుకోండి. అర్జెంట్, నాట్ అర్జెంట్, ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్. సరే, ఈ విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే కదా, కొత్త విషయం ఏం లేదు. ఇప్పుడు నేను ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి. అంటే ఈ మధ్య కాలంలో ఇంతకుముందు ఏదో ఆన్లైన్ లో కట్టేసే వాళ్ళం, ఇప్పుడు ఆ అవకాశం తగ్గిపోయింది. మరి నేను ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి, ఇది నాకు అర్జెంటా, నాట్ అర్జెంటా? ఒకవేళ టైం ఉండేది ఉంటే అది నాన్ అర్జెంట్ సార్. సేమ్ డేట్ రోడ్ వస్తే అది వెరీ అర్జెంట్. ఎస్, ఇందాక సార్ చెప్పారు, ఆ విషయం అయితే ఇంపార్టెంట్.
నేను ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి, ఆ విషయం ఇంపార్టెంట్. బట్ నేను 31వ తేదీ బిల్లు కడుతున్నాను అంటే ఇట్స్ అర్జెంట్. అవునా కదండి? నేను 31వ తేదీ బిల్లు కడుతున్నా అంటే ఇట్స్ అర్జెంట్. ఎందుకంటే 1వ తేదీ నాకు పెనాల్టీ వేయొచ్చు, లేదంటే నా పవర్ మార్క్స్ తీసేయచ్చు. కానీ 1వ తేదీ లేదా 2వ తేదీనో 3వ తేదీనో నాకు బిల్లు వచ్చిన రోజు లేదండి నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది, నేను పోయి ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి. ఇది అర్జెంటా నాట్ అర్జెంటా? నాట్ అర్జెంట్. ఆ రోజు ఎలక్ట్రిసిటీ బిల్ ఇట్స్ నాట్ అర్జెంట్. కానీ ఎలక్ట్రిసిటీ బిల్ అర్జెంట్ అంటే మనకి ఇంపార్టెంటే, కానీ ఆ సమయం అర్జెంట్. అలాగే మీరు ఒక్కసారి మీ టు డూ లిస్ట్ లో మీరు ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్న లిస్ట్ వేసుకొని మీ ప్రతి పనిని కూడా ఒక అసైన్మెంట్ లాగా ఈ రోజు రాత్రి కావచ్చు, మీరు రెగ్యులర్ కావచ్చు, ఇలా వేసుకొని మన పని ఏది అర్జెంట్, ఏది ఇంపార్టెంట్, ఏది నాట్ అర్జెంట్. అలాగే నాట్ ఇంపార్టెంట్ లో కూడా కొన్ని అర్జెంట్ ఉంటాయి. నాట్ ఇంపార్టెంట్ కానీ అది అర్జెంట్ ఉంది. అలాగే కొన్ని విషయాలు నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్, వీటిని మనం పక్కన పెట్టేయచ్చు, లేదంటే ఎప్పుడో మనకు అవకాశం ఉన్నప్పుడు మాత్రమే చేయొచ్చు. మరి ఇలాంటి అంశాలన్నీ మన ముందు ఉంటాయి. ఇంతకుముందే మనం వేరియస్ టాస్క్లు, ఒకసారి మీకు టైం తక్కువగా ఉంది కాబట్టి మనకు ఇది ఆఫ్లైన్ సెషన్ కాబట్టి ఒక్కసారి మీకు ఈ 4 క్వశ్చన్స్ మీరు వేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1, ఏది మనకు అర్జెంట్, ఏది నాట్ అర్జెంట్, ఏది నేను నాట్ ఇంపార్టెంట్ గా తీసుకోవాలి, దేన్ని ఎలిమినేట్ చేసుకోవాలి అనే విషయం మీకు మీరుగా ఒక్కసారి చెక్ చేసుకోగలిగితే మనం దాన్ని చేస్తాం. అలాగే టైం మేనేజ్మెంట్ లో కొన్ని డిఫరెంట్ టాస్క్స్, రొటీన్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో, లేదంటే పెద్ద పెద్ద టాస్క్లు, ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే నేను టెక్నాలజీని ఉపయోగించుకొని ఏదైనా చేయొచ్చా, ఎలా ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవాలి అని మనం మాట్లాడుకుంటే చాలా మంది, నేను ఒక మాటనైతే చెప్పాలి అనుకుంటున్నాను, స్టిల్ ఇది మనం ఎక్కువ టైము అంటే ఈరోజు మన పిల్లలు కావచ్చు, మనం కావచ్చు, అమ్మ నా పాస్బుక్ ఎక్కడో ఉంది, అది దాన్ని తీసి, నా బ్యాంకు పాస్బుక్ ఎక్కడో పోయింది ఎంట్రీ చేసుకోవాలంటే ఈరోజు ఛాలెంజ్, నా ఏటీఎం కార్డు ఎక్కడో ఉంది దాన్ని వెతుక్కుంటుంది, నా స్పెట్స్ ఎక్కడో ఉన్నాయి నన్ను నేను వెతుక్కుంటూ రావాలి. ఎప్పుడైనా వెతికామండి? స్పెట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. లేదు, ఇంపార్టెంట్ అయిన పేపర్స్ కావచ్చు, ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్స్ కావచ్చు, మనం ఆర్గనైజ్డ్ గా పెట్టుకోలేకపోతే, అది మన బుక్స్ కావచ్చు, లేదంటే మనకి ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్స్ కావచ్చు, లేదంటే అమ్మగారికి అయితే ఇంపార్టెంట్ అయిన జ్యువెలరీ కావచ్చు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, లక్ష్మీదేవి మేడం, నిన్న మా ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన డే ఉంది. ఎవరైనా చెప్తారంటే ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన డే ఉంది? మనం అందరూ తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాం కాబట్టి. తెలుగు భాష తెలుగు భాష దినోత్సవం. ఆయన పేరేదో ఉందండి, గిడుగు సంతోషం అండి. తెలుగులో మనం తెలుగు వాళ్ళమే కాబట్టి కనీసం ఆ పేరు మనం తెలుసుకున్నందుకు ఈరోజు తెలుగు భాష దినోత్సవం. గిడుగు రామ్మూర్తి గారి జన్మదినం సందర్భంగా మనం ఆ రోజున జరుపుకుంటున్నాం. అయితే మా మేడం టీచర్ అండి. అయితే ఈరోజు వాళ్ళ స్కూల్లో ఏదో ప్రోగ్రాం ఉండటం వల్ల ముందు రోజే ఏదేది సెట్స్ పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో నిన్న నైటే పెట్టుకోవాలనుకున్నది. అలాగే మా అమ్మాయి కూడా, అంటే మా పాప కూడా పెట్టుకోవాలి అని అనుకుంది. కానీ మా మేడం అయితే ఆమెకు కావాల్సిన వస్తువులన్నీ ఆర్గనైజ్డ్ గా పెట్టుకునింది, మా పాప పెట్టుకోలేకపోయింది. కానీ ఈరోజు మధ్యాహ్నం వాళ్ళు ఏం చేశారు, ఒకరు ఎవరు ఫ్రీగా ఉంటారు, ఎవరు టెన్షన్ పడుతుంటారండి? వాళ్ళిద్దరూ టెన్షన్ పడుతున్నారు. ప్రమీల మేడం, ఇద్దరు టెన్షన్ పడుతుంటారా, ఒకరే టెన్షన్ పడుతుంటారా? ఇద్దరు టెన్షన్ పడుతుంది. ఎందుకు?
మేడం పాపని రెడీ చేయాలి కాబట్టి పాప సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోలేదు కాబట్టి మేడంకి టెన్షన్. పాప ఈ రోజు కూడా చేసుకోలేదు కాబట్టి పాపకి టెన్షన్ ఉంటుంది. మన ఇంట్లో కూడా అది జరుగుతూ ఉంటుంది కదండి, లేదా అవునా? మన ఇంట్లో జరుగుతూ ఉంటుందా లేదా? ఎందుకంటే నిన్న నైటే వాళ్ళ మదరు ఆ పాపకు కావాల్సిన వస్తువులు ఆమెనా తీసిపెట్టి ఉండొచ్చు, లేదంటే ఆ పాపంతో తీసిపెట్టి పెట్టించి ఉండొచ్చు, చేసిండొచ్చు, తెచ్చి ఉండకూడదండి. అంటే ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవటం వల్ల ఈ రోజు వాళ్ళ టైం వేస్ట్ అయ్యి ఉండదు, వాళ్ళ స్ట్రెస్ తగ్గింటుందా పెరిగింటుందా? వాళ్ళ స్ట్రెస్ తగ్గి ఉంటుంది. అంటే నేను ఈ మాట చెప్తున్నానంటే 80% ఆఫ్ డిసీజెస్ కూడా మన స్ట్రెస్ రిలేటెడ్ తోనే వస్తున్నాయి. ఫిజికల్ గా ఒక 20% మాత్రమే చేస్తుంది. కానీ అమెరికా లాంటి దేశాల్లో ఇండియాలో కాదు నేను చెప్పడం, వాళ్ళ వస్తువులు కావచ్చు, వాళ్ళు ఆఫీస్ లో మర్చిపోయిన వస్తువులు కావచ్చు, ఇంట్లో మర్చిపోయిన వస్తువులు కావచ్చు, లేదు పెట్స్ లాంటి వస్తువులు కావచ్చు, వాళ్ళ లైఫ్ స్పాన్ లో 1 year వెతకడానికే తీసుకుంటున్నారంట. ఇది రత్నశేఖర్ చెప్పింది కదా, ఇది సర్వే. మనం కూడా చేస్తున్నామా పని? సార్ మనం చేస్తున్నామా లేదండి? చేస్తున్నాం. చేస్తున్నామా? పూర్తి గ్రూప్ వాళ్ళు చేస్తున్నారా? 1 year వెతకట్లేదు సార్. 1 year ఏం వెతకట్లేదు. నేను చెప్పింది లైఫ్ స్పాన్ లో అండి. లైఫ్ స్పాన్ లో లైఫ్ స్పాన్ లో రోజుకు కనీసమైన ఈ పని 30 నిమిషాలు చేస్తున్నామండి. కనీసం 30 నిమిషాలు చేస్తుంటాం. ఆఫీస్ లో పేపర్ మర్చిపోవడము, ఆఫీస్ లో డాక్యుమెంట్ మర్చిపోవడము, లేదంటే ఇంట్లో కీస్ మర్చిపోవడము, లేదంటే ట్యూబ్ లైట్ వేయకపోవడం, ఆఫ్ చేయకపోవడము, ఇట్లాంటివి చాలా విషయాలు మనం చేస్తాం. దీనికోసం అంటే నేను దాన్ని పక్కన పెడితే ఇది జరుగుతుంది అనే విషయం మాత్రమే జరిగింది. కానీ మన కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి కావచ్చు, మన వర్క్ పెంచుకోవడానికి కావచ్చు, రకరకాల టెక్నిక్స్ మనం వాడుతున్నారు. అందులోనూ మీకు అందరికీ తెలిసిన టెక్నికే. ఏం టెక్నిక్ అండి ఇది? పొమోడో సార్. పొమోడోరో టెక్నిక్ అందరికీ తెలుసు కదా, దీని గురించి మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి 25 నిమిషాలకు ఒక బ్లాక్ మనం చేసుకోగలిగితే 5 minutes మనం బ్రేక్ తీసుకోగలుగుతాం. అలాగే ఎవ్రీ 4 blacks కు కూడా మనం 20 to 30 minutes బ్రేక్ చేసుకోగలిగితే మన వర్క్ పెరగటానికి, మన కన్సిస్టెంట్ గా మనం వర్క్ చేసుకోవడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది టైం మేనేజ్మెంట్ టెక్నిక్. అలాగే ఇంకా ఒక 2 steps మీకు ముందు నేను చెప్పడానికి ఏంటంటే, సరే ఇక్కడ ఏదో మంచి పుచ్చకాయ అంటామా, మనం తెలంగాణలో ఏమంటామండి, ఇక్కడ రాయలసీమలో కర్బూజకాయ అంటారు. వాటర్ మిలన్. వాటర్ మిలన్ ఇంగ్లీష్ లో అన్ని చోట్ల పుచ్చకాయ, కర్బూజకాయ, వాటర్ మిలన్, కలింగరకాయ. సూపర్ సార్. అయితే ఈ కాయ చాలా బాగుంది, అందులో 2 ఉప్పులు కూడా చాలా బాగున్నాయి. కానీ ఇది ఎందుకు మనం ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చిందంటే, నా ప్రోగ్రామ్స్ కావచ్చు, అంటే నాకు ఏవైతే టాస్క్లు ఉన్నాయో, నా ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, వాటిని నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోగలిగితే, నేను ఒకే వాటర్ మిలన్ కాయ ఒకేసారి ఉంది, ఒకేసారి తినగలుగుతానా? లేదు ఒక్కనే తినగలుగుతానా? మేబీ చెప్పలేదు. కానీ నేను ముక్కలు కోయగలిగితే, అలాగే నా వర్క్ ను కూడా నేను బ్లాక్స్ చేసుకోగలిగితే, నా వర్క్ ను కూడా నేను బ్లాక్స్ చేసి షేర్ చేయగలిగితే, చేయచ్చలేదు ఫుల్ఫిల్ చేయగలమా లేదండి? ఎస్ ప్లీజ్. మనం చెయ్యాలి అని అనుకుంటే, మనకి ఏదైతే నాకు ఇది పెద్ద ప్రాజెక్ట్ అని అనుకున్నామో, ఇది పెద్ద టాస్క్ అనుకున్నామో, దాన్ని మనం పేపర్ పైన మనం పెట్టుకోగలిగితే 100కు 100% అది ఎంత పెద్ద వర్క్ అయినా మనం చేయగలుగుతాం. ఈ రోజుల్లో ఈ టెక్నిక్ ని మీరు అందరూ బాగా ఉపయోగిస్తున్నారు అనుకుంటున్నాను. ఎంతమంది ఉపయోగిస్తున్నారో ఈ టెక్నిక్ లేదు సార్. మీకు రాత్రి 10:30 తర్వాత కూడా వాట్సాప్ అలర్ట్స్ వస్తాయి కదా, మనం చాలా గ్రూపుల్లో ఉంటాం. టింగ్ 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 టింగ్. అరే సౌండ్ వచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం సార్? మొబైల్ ఓపెన్ చేసి చూస్తాం సార్. మొబైల్ తీసుకొని ఓపెన్ చేస్తామా, టింగ్ టింగ్ అని సౌండ్ వస్తాయి.
చెక్ చేస్తామా లేదా? నేను చెప్పింది 10:30కి. అరే ఉదయాన్నే 10:30కి బిజీ ఉంటుంది సార్. అప్పుడు టింగ్ టింగ్ అని అంటే చూసాం చూడాలని లోపల ఉన్నది పిలుస్తాడా లేదా? చూసాం చూస్తామా లేదా సార్? మార్నింగ్ టైంలో కాబట్టి చూడలేకపోతే మార్నింగ్ టైం ఫ్రీగా ఉంటే చూస్తుంది, లేదంటే లేదు. కానీ ఎవరు మెసేజ్ చేశారు? శ్యామ్ గారు ఏమైనా మెసేజ్ చేశారా, లేదా పర్వీన్ గారు ఏమైనా మెసేజ్ చేశారా? లోపల అది మనకు చూడకపోతే ఇంకా ఆగదు. అయితే నేను ఈ విషయం చెప్పచ్చో చెప్పకూడదో నాకైతే తెలియదండి. మీ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యద్దండి. నేను చెప్పట్లేదు ఈ విషయాన్ని. నేను మొబైల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేయొద్దండి, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ వచ్చే అవకాశం ఉంది. లేదు ఎమర్జెన్సీ మీరు ఏదైనా మీటింగ్ లో ఉన్నారు, మరీ డిస్టర్బెన్స్ గా ఉంటుంది, స్విచ్ ఆఫ్. తర్వాత రెండవది డిఎన్డి అనే మెథడ్ మీ అందరికీ తెలుసు. ఇది పెట్టుకోవచ్చా లేదా? పెట్టినప్పుడు మీకు ఆల్రెడీ వచ్చే రింగ్స్ అన్ని ఎలా ఉంటాయి? సైలెంట్ లో పెడితే మనకు రింగ్ అవుతుందా? ఈ రోజు పక్కనే మనం ఇప్పుడు క్లాస్ వింటూ ఉన్నాము, మీరందరూ గమనించారో లేదో నేను గమనించాను. మీ అందరూ గమనించారో లేదో నేను గమనించాను. చాలా మంది పక్కనే మొబైల్ ఫోన్ రింగ్ అయిన వెంటనే పక్కకు తీసి మాట్లాడుతున్నారు, అవునా కాదా? చాలా మంది వాట్సాప్ మెసేజ్లు చూస్తున్నారు, అవునా కాదా? ఎస్ అన్న సార్. అంటే ఈ గంట సమయము నేను ఎవరికి ఇచ్చాను? ఇంపాక్ట్ ఫౌండేషన్ కి ఇచ్చానా, పర్వీన్ గారికి ఇచ్చానా, శ్యామ్ రాథోడ్ గారికి ఇచ్చానా? మీకోసం మీరు పెట్టుకున్నారు సార్ ఈ గంట సమయాన్ని, అవునా కదా? మీకోసం మీరు ఈ గంట సమయాన్ని కానీ మనకు అక్కడ నేను ఆ ఫోన్ లో మొబైల్లో ఇంపార్టెంట్ అయిన టాస్క్ రావట్లేదు అని నేను చెప్పట్లేదు. కానీ ఈ గంట సమయం తర్వాత మనం చేస్తే పెద్ద సమస్య ఉండకపోవచ్చు అని అనుకుంటాను. ఎందుకంటే ఈ గంట సమయాన్ని మీరు దీనికోసం కేటాయించారు కదా. అలాగే మనకు ఎక్కడైతే అంటే ఇలాంటి టైంను మీరు ప్రతి చోట, నేను ఈ క్లాస్ గురించి చెప్పట్లేదండి, ప్రతి చోట కూడా మనం దేనికోసం కేటాయిస్తున్నామో క్వాలిటీ ఆఫ్ టైం దానికోసం కేటాయించకపోతే మనిషి డివియేషన్ లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అలాగే మనం ఎక్కడైతే మనం సోషల్ మీడియా ఉపయోగిస్తున్నప్పుడు రీల్స్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు, ఆ తర్వాత మనకు తెలియకుండా టైంను, అది మళ్ళీ నేను చెప్పలేను, డోస్ గురించి మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ చెప్తారు. అంటే మీ యొక్క డోపమైన్ ఏదైతే ఉందో మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ డోపమైన్ ఏం చేస్తుంది? మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి వీడియో చూస్తున్నారు, లేదంటే రీల్స్ తీస్తున్నారు. ఇందాక తిరుపతి సార్ ఏం చెప్పాడంటే, అక్క ఈ పట్టు చీర ఎక్కడ తెచ్చావే అని ఒక రీల్ చూసాడు. ఆ తర్వాత మేము ఏమైపోయింది, ఈ చీర 100 రూపాయలే అంటే తిరుపతి సార్ చూసి ఆనందిస్తున్నాడు, ఎందుకంటే రేపు మా మేడంకు 100 రూపాయలకే చీర వస్తుంది అనేసి. అలాగే ఇంకొక మేడం వాళ్ళు ఏమంటే ఎవరిపైన, అంటే నేను చెప్పేది ఏంటంటే మనకు ఏదైతే ఇంట్రెస్ట్ ఏరియా ఉందో, మనము చూస్తున్న రీల్స్ కావచ్చు, మనం ఏదైతే చేస్తున్నామో ఆ అలర్ట్స్ మనకు వెంట వస్తూ ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం, మన టైం ఉంది. అదే మీరు ఆ అలర్ట్స్ రాకుండా మ్యూట్ చేసుకోగలిగితే టింగ్ టింగ్ మెసేజ్లు వస్తాయా? ఏ వాట్సాప్ గ్రూప్ లో నాకు అర్జెంట్ మెసేజ్లు వస్తాయో, అంటే నాకు ఇది ఆఫీస్ మెసేజెస్, నాకు ఇది ఇంపార్టెంట్ అయిన మెసేజెస్, ఇది నా బాస్ మెసేజెస్, అది మ్యూట్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది నా బాస్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందంటే ఇది ఇంపార్టెంట్, అవునా కదా? అంతేగాని పల్లె వెలుగు గ్రూప్ నుంచి మెసేజ్ వస్తే, జోక్స్ గ్రూప్ నుంచి మెసేజ్ వస్తే, అదే ఇంకొక గ్రూప్ లో ఏవో పేర్లు పెట్టుకుంటాం కదా, అలాంటి గ్రూప్ నుంచి మెసేజ్ వస్తే. కాబట్టి మన టైంను కిల్ చేయడానికి ఈ సోషల్ మీడియాలో ఇక్కడ మనం ప్రాపర్ గా ఉపయోగించుకోగలిగితే, నేను సోషల్ మీడియాను ఉపయోగించద్దు అని చెప్పట్లేదండి, సోషల్ మీడియాను ప్రతిరోజు కూడా బిందాస్ గా 30 నిమిషాల సమయం
మీరు సోషల్ మీడియాను వాడండి. ఎందుకంటే మీరు అందరూ కాబోయే ట్రైనర్స్, ఆల్రెడీ ఉన్న ట్రైనర్స్. మీ యొక్క బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోండి. మీరు సోషల్ మీడియాను వాడండి. ఆ 30 నిమిషాల తర్వాత రోజులో కేవలం 3 గంటలకు ఒకసారి అలర్ట్స్ మాత్రమే చూడడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ప్రతిసారి చూడగలిగితే, ప్రతిసారి చూస్తే నా టైం సగం టైం కావాలంటే మీ మొబైల్లో, మీ సెట్టింగ్స్ లో మీరు రోజులో ఎంత టైం మొబైల్ చూసారో చూడండి. ప్రతి ఒక్కరూ 3 గంటల పైనే ఉంటారు. ప్రతి ఒక్కరు 3 గంటల పైనే ఉంటారు. 3 గంటలకి ఎవరు తక్కువ కనపడట్లేదు. సార్ నాకు అస్సలు చూడడం రాదు. మీరు కూడా చూసుకోండి, 2 గంటల పైనే ఉంటారు. అంటే నేను ఎందుకు ఈ స్క్రీన్ టైంను మీకోసం ఈ మాదిరిగా చెప్తున్నానంటే, స్క్రీన్ టైంను మనం ప్రాపర్ గా ఉపయోగించుకోలేకపోతే మన టైం మనం ప్రాపర్ గా ఉపయోగించుకోలేము. అదే స్క్రీన్ టైం నాకు ల్యాప్టాప్ లో వర్క్ చేస్తున్నాడు, అదానికి స్క్రీన్ టైం అవసరం. నేను బయట ఫిజికల్ గా వర్క్ చేస్తున్నాను, నాకు అవసరం లేదు. ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం సైంటిస్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు కానీ, లేదంటే ఇంతకు ముందే ఎలా టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు మొబైల్ యాప్స్. మీరు ఎవరి నోట్ కానీ లేదంటే గూగుల్ కీప్ కానీ మీరు తీసుకొని మీకు అక్కడ టు డూ లిస్ట్ రాసుకోవచ్చు, మీ నోట్స్ ఏదైతే రాసుకోవచ్చు, మీరు నోట్స్ రాసుకుని అలారమ్స్ పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకోగలిగితే దాన్ని ముందే మీకు ఇండికేట్ చేస్తుంది, అయ్యా నీకు ఈ టైంలో ఈ టైం ఉంది కాబట్టి నువ్వు దీన్ని కానీ. మనం ప్రియారిటైజ్ లేదు, ఇది ఏమీ లేవు అనుకోండి, మనం ఒక వైట్ పేపర్ తీసుకొని, ఎస్ ఒక వైట్ పేపర్ ఎవరైనా తీసుకోండి సార్, ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఒక వైట్ పేపర్ తీసుకొని 4 ఫోల్డ్స్ చేయండి. ఒక వైట్ పేపర్ తీసుకొని మొదట 2 ఫోల్డ్స్, తర్వాత 2 ఫోల్డ్స్, మొత్తం ఎన్ని ఫోల్డ్స్ వచ్చిందండి? అటువైపు ఇటువైపు 4 ఫోల్డ్స్ వచ్చింది, అటువైపు 4 8 ఫోల్డ్స్ వచ్చిందా? మన పాకెట్ జేబులో మనం పెట్టుకొని మన టైమ్స్ అంటే మనకి అంటే అంత మొబైల్లో రాసుకోకపోతే ఏది అర్జెంట్, ఏది నాట్ అర్జెంట్, ఏది ఈ రోజు మనం చెయ్యాలి అనేది మనం రాసుకోవచ్చా? ఆ ఒక్క ఫోల్డ్ లో ఒక్కొక్కటి రాసుకోవచ్చా? రాసుకోలేము. అది మనం చూడొచ్చా? చూస్తే ఆ రోజు టైంను మీరు మేనేజ్ చేసుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది. లేదు మీరు సోషల్ మీడియాలో ఎక్స్పర్ట్, మీరు మొబైల్లో ఎక్స్పర్ట్, మీరు లేదు ల్యాప్టాప్ పైన ఉంటారు. ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఎవరి నోట్ కానీ లేదంటే మీకు గూగుల్ కీప్ కానీ మీరు రాసుకోవచ్చు, దీంట్లో కూడా రాసుకోవచ్చు. లేదు నాకు దీనిపైన నాకు పెద్దగా ఆలోచన లేదు కాబట్టి ఈ ఒక పేపర్ను 4 ఫోల్డ్స్ గా మనం మార్చుకున్నాం. ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం సార్ ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎక్కడైనా ఈమెయిల్, సోషల్ మీడియా. ఎస్ అండి, ఎస్. ఈ ఆర్గనైజ్డ్ ను ఎక్కడైనా పెట్టుకోవాలి. ఎక్కడెక్కడ పెట్టుకోవాలి సార్? ఇంట్లో మన వస్తువులను ఏ ప్లేస్ లో తీస్తే ఆ ప్లేస్ లోనే పెట్టుకోవాలి. ఇది అందరికీ కూడా తెలిసేటట్లుగా, అంటే మన ఇంట్లో వాళ్ళకంటే, మీ జ్యువెలరీ గురించి నేను చెప్పట్లేదు, మీ డబ్బులు గురించి నేను చెప్పట్లేదు. మిగిలిన వస్తువులన్నీ కూడా మనం హోమ్ లో ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉంటే మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా ఫలానా చోటు ఉంది అంటే దాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు మీరు తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లా కాలేజీ విషయంలో, అంటే మీకు కాలేజీ విషయంలో మీ యొక్క ఏదైనా కావచ్చు, మీ టైం కావచ్చు, మీ బుక్స్ కావచ్చు, లేదంటే మీరు క్యారీ చేసేవి ఏవైనా కూడా. అలాగే ఆఫీస్లోకి వెళ్తే మన ఫైల్స్ ఎలా ఉండాలి, ఏ ర్యాక్ లో ఉండాలి, లేదు అర్జెంట్ ఫైల్స్ ఎక్కడ ఉండాలి, ఆర్డినరీ ఫైల్స్ ఎక్కడ ఉండాలి, లేదు బాస్ స్పెషల్ గా ఏవైనా ఫైల్స్ పెట్టుంటే ఎక్కడ ఉండాలి, లేదు దీని ప్రీవియస్ నోట్స్ ఏవైనా వచ్చాయి దాన్ని మనం రెఫర్ చేసుకునేదానికి మనం ఎక్కడ పెట్టుకోవాలి అని మనం ఒక ఆర్డర్ లో పెట్టుకోగలిగితే మన టైం చాలా కిల్ కాకుండా ఉండటానికి అవసరం. అట్లాగే ల్యాప్టాప్ లో అండి, చాలా మంది ల్యాప్టాప్ లో ఎక్కడ ఉంటుందో ఆ ఫైల్ తెలియదు. అన్న శ్యామన్న ఆ ఫైల్ ఇవ్వాలంటే, లేదు ఆ పర్వీన్ గారు ఆ ఫైల్ ఇవ్వండి, లేదు ఇక్కడున్న మన వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి ఆ ఫైల్ అడిగితే ఉండన్నా నేను వెతికిస్తాను. ఆ సర్చ్ లో ఆ పేరు మర్చిపోయినారండి.
ఆ పెట్టిన ఫైల్ పేరు సెర్చ్ లో మర్చిపోయారు. ఆ రోజు ఏదో గణేష్ జయంతి గణేష్ ఉత్సవం వచ్చింది కాబట్టి గణేష్ అనే పేరుతో పెట్టారు, లేదంటే అది ఫైల్ సేవ్ అవ్వడం ఎలాగో సేవ్ అయిపోయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఖచ్చితంగా మనం వెతకటానికే టైం తీసుకున్నప్పుడు మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం మన టైం దగ్గర. ఇంట్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, ల్యాప్టాప్ లో కావచ్చు, మొబైల్స్ లో కావచ్చు, మన సోషల్ మీడియాలో కావచ్చు, ఈమెయిల్స్ లో కావచ్చు. ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ లో పెట్టుకుంటే, నాకేదో ఈమెయిల్స్ వచ్చింది, నా ఫొటోస్ ఏదో నేను పెట్టుకోగలిగాను, నాకు ఏదో గూగుల్ డాక్ పెట్టుకోగలిగాను, నేను దానికి ఒక పేరు పెట్టుకుని ఆర్గనైజ్డ్ గా నేను పెట్టుకోగలిగితే సర్చ్ రత్నశేఖర్ ఫోటోస్, రత్నశేఖర్ 120-70 బ్యాచ్, రత్నశేఖర్ ఏదో 165 బ్యాచ్ అని నేను పెట్టుకోగలిగితే, రత్నశేఖర్ మినార్వా హోటల్ అని పెట్టుకోగలిగితే వెంటనే అవి డిస్ప్లే అవుతాయి. అంతేగాని నేను ఏదో హోటల్ అని పేరు పెట్టుకోను, లేదంటే ఇంకొక పేరు పెట్టుకోను నేను చేస్తే ఎంతసేపు చేసినా దొరకదు కదా. కాబట్టి మన ఇంట్లో అయినా, కాలేజీలో అయినా, ఆఫీస్లో అయినా, ల్యాప్టాప్ లో అయినా, మొబైల్లో అయినా, మన సోషల్ మీడియాలో కూడా మనం ఆర్గనైజ్డ్ గా పెట్టుకోగలిగితే మన టైంను కూడా మనం సేవ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు మీ ముందు ఏదైతే మనం టేబుల్ పెట్టామో, ఏం టేబుల్ పెట్టాం సార్? ఇంతకు ముందే మీకు చెప్పాను, 80% ఆఫ్ ద పేపర్స్ మనం ఫైల్ చేస్తున్నాం, ఆ తర్వాత మళ్ళీ వాటిని చూస్తామో లేదో తెలియదు. తర్వాత మీకు ప్రతిదీ కూడా, అంటే నేను ఇక్కడ ఏదైతే చెప్తున్నానో ఇందాక మాట్లాడిన విషయం, 80% ఆఫ్ అవర్ మెడికల్ ఎక్స్పెండిచర్ అంటే స్ట్రెస్ రిలేటెడ్ గా వస్తుందంట. ఇది ఎంత సర్వేనే అండి. 23% ఆఫ్ అడల్ట్స్ బిల్స్ ఎప్పుడైతే పే చేస్తున్నారో వాళ్ళు లేట్ గా పే చేస్తున్నారు. ఎందుకోసం తెలుసా? వాళ్ళు ఎప్పుడు పే చేయాలో అని తెలియట్గా. యావరేజ్ అమెరికన్ స్పెండ్స్ టైం స్పెండ్స్ 1 year లో కనీసం అతను 1 year లైఫ్ స్పాన్ అంటే ఒక్కసారి మనం వీటికి గురించి మనం మాట్లాడుకుంటే, సార్ ఇవి ఆర్గనైజ్డ్ గా చేయాలంటే ఏం చేయాలి? నేను ఆర్గనైజ్డ్ గా చేయాలనుకుంటున్నాను, మరి ఏం చేయాలి? ఫస్ట్ మనము ఒక లిస్టును ప్రిపేర్ చేసుకోగలిగితే, అంటే రేపటి రోజున మీకు ఏదైతే ప్రోగ్రామ్ ఉందో, లేదా 1 week మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, 1 month కి ఏదైతే చేయాలనుకుంటున్నామో, 1 year కి ఏదైతే చేయాలనుకుంటున్నామో, ఫస్ట్ నాకు ఏది అర్జెంట్, ఏది నాట్ అర్జెంట్. ఇది అర్జెంట్ లేదు, ఈ 1 week లో అవసరం లేదు, ఈ 1 month లో అవసరం లేదు, దాన్ని ఎలిమినేట్ చేస్తామండి. లేదు, నాకు ఈ ఏరియాలో మోటివేషనల్ బుక్స్ అన్ని కావాల్సిన అవసరం ఉంది, ఈ ఏరియాలో నాకు ఫైల్స్ పిపిటీస్ అన్ని పెట్టుకోవాలి, ఈ ఏరియాలో ఆఫీస్ డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకోవాలి, నేను గ్రూప్ చేసుకోగలుగుతాను, నాకు ఒక ర్యాక్ లో తీసుకోగలుగుతాను, నేను అంతే నా ల్యాప్టాప్ లో పెట్టుకోగలుగుతాను. అలాగే ఇందాక చాలా మంది చెప్పారు అకార్డింగ్ టు ప్లాన్. అంటే నేను ప్లాన్ చేసుకోగలిగితే కదా నేను ఏదైనా చేయగలుగుతాను. అలాగే అలికేషన్, అంటే మనం ఎక్కడ దేనికి అలికేట్ చేయాలి, ఎక్కడ దేన్ని స్టోర్ చేయాలి, ఎక్కడి నుంచి మనం రీట్రైవ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ పెట్టాలి, అంటే ఇవన్నీ రివ్యూ చేంజ్ పిరియాడికల్లీ అనేది మనకు ఆటోమేటిక్ గా మనకు కనపడుతుంది. ఇవన్నీ మనం ఆర్గనైజ్ చేసుకోవాలంటే నేను లిస్ట్ అవుట్ ఏమేమి చేసుకోవాలి, నేను దేన్ని ఎలిమినేట్ చేయాలి, దేన్ని గ్రూప్ చేసుకోవాలి, దేన్ని ప్లాన్ చేసుకోవాలి, దేన్ని అలికేట్ చేయాలి, ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంటా లేదా అండి? सर అవసరమా లేదా ఇది? अंजय सर आप ही बोलना सर. 71 अंजय सर. ఇది ఇంపార్టెంటా లేదా? ఇంపార్టెంట్ సార్. సార్ మనకందరికీ ఈ విషయం తెలుసు, అవునా కాదా? నేను మొట్టమొదటినే అడిగాను సార్, మనకు ప్రతిరోజు వాకింగ్ చేస్తే మనకు ఆరోగ్యంగా ఉంటాము, ఇది మనకందరికీ తెలుసా తెలియదా? తెలుసు. ఎంతమంది చెయ్యట్లేదు, ఇలా ఆర్గనైజ్డ్ గా పెట్టుకుంటే మనకు ఉపయోగపడుతుంది అనే విషయం అందరికీ తెలుసు, అవునా కదా రమణమూర్తి సార్? కానీ మనం పెట్టుకోము. అంటే ఎదురుగా చెప్తున్న రత్నశేఖర్ కూడా అంతేనండి.
అంటే రత్నశేఖర్ ఏదో చేసేస్తున్నాడని మీరు అనుకోవద్దాల్సిన పని లేదు. కానీ చెయ్యడానికి మనం 70% చేస్తే రిజల్ట్ వస్తుందా? 70% చేస్తే ఏమొస్తుంది? అదేదో చెప్తారు, చాలా రోజులు అయిపోయింది కదా మనం ఎగ్జామ్స్ రాసి. 70% మనం టీచర్లు ఎవరైనా ఉంటే చెప్పండి, 70% అంటే ఏమంటారు? 60% చేస్తే ఏమంటారు సార్? చాట్ లో చెప్పండి. 60% పైన పాస్ అయితే ఏమంటారు దాన్ని? చాట్ లో చెప్పొచ్చండి. చాట్ 60%. టీచర్లు ఎవరు లేరా? అయ్యో, 60% చేస్తే ఓన్లీ ఫర్ యావరేజా? సార్ మా ఊర్లో ఫస్ట్ క్లాస్ అంటారు సార్. ఫస్ట్ క్లాస్ సార్, ఫస్ట్ క్లాస్. మేమంతా 60% స్టూడెంట్సే నేను కూడా సార్. అదే చెప్పాను సార్, ఫస్ట్ క్లాస్ అని. కొంతమంది యావరేజ్ అన్నారు మేడం, అందుకు మీకు. ఓకే ఓకే. అరే 70% అంటే డిస్టింక్షన్, ఏ గ్రేడ్. 80% అంటే అవుట్ స్టాండింగ్. 80% ఏ ప్లస్ ఏదో ప్లస్ ఏదో పెడతారు సార్. అవుట్ సార్. ఇప్పుడు మీరు అందరూ నాకు తెలిసి 50% పైనే ఉన్నారని నేను అనుకుంటున్నాను. 50% కన్నా పైన ఉన్నారని నేను అనుకుంటున్నాను. మరి మీరు అనుకుంటున్నారో లేదో తెలియదు. ఎస్, నేనైతే 50% కంటే పైన ఉన్నాను. మరి మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. మీరైతే 50% ఉన్నారా లేదా? क्या बात है भाई गौस भाई? आप 50% आओ, अभी कम है 65 సార్. 65. సూపర్, ఫస్ట్ క్లాస్. అంటే నేనైతే ఎందుకు ఈ మాట చెప్పానంటే అందరూ కూడా 50% కంటే పైన ఉంటారు అనే ఉద్దేశం అయితే నాకుంది. మరి 60% ఎంతమందికి వెళ్తారు? 50% ఉన్న వాళ్ళు 60%కి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 60% ఉన్న వాళ్ళు 75%కి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 75% ఉన్న వాళ్ళు 85%కి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 85 ఉన్న వాళ్ళు 90కి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చెయ్యొచ్చా? చేయలేమండి. ఇంకొంచెం మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఆర్గనైజ్డ్ గా పెట్టుకుంటే మన టైం మనం తీసుకోవచ్చు. అదేదో గంపా సార్, మీ అందరికీ కూడా ఆల్రెడీ గంపా సార్ వచ్చినప్పుడు ఒక 24 hours పర్ డే అయితే, మీరు గంపా సార్ వీడియోస్ చూసిన వాళ్ళు చాలా మంది చెప్తారు 24 గంటలు మీరు ఎలా డివైడ్ చేసుకోవాలి అనేసి. ఎలా డివైడ్ చేసుకోవాలని చెప్పి ఉంటాడు సార్ గంపా సార్. చాలా ఫార్ములా సార్ గట్టిగా నమ్మాడంట ఫార్ములా. సార్ ఆ ఫార్ములా ఏంటి? సింపుల్ సార్. మీ ఫోన్ నెంబర్ లాగా చివరిలో 789 అంట. 789 789. 7 అంటే 7 గంటలు పడుకో, నేను సైలెంట్, మీరు సైలెంట్. 8 hours. ఏం లేదండి, 24 గంటలు డివైడెడ్ బై 3 తీసుకుంటే 8 గంటలు 8 గంటలు 8 గంటలు వచ్చింది. ఈ మొదటి 8 గంటల్లో 7 గంటలు నీవు పడుకోవడానికి తీసుకో. 9 గంటలు నువ్వు దేనికోసమైతే పని చేస్తున్నావో 9 గంటలు పని చేయి. మిగిలిన 8 గంటలు ఏదైతే ఉందో నీ కుటుంబానికి కావచ్చు, నీ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం కావచ్చు, నీ ఫ్యామిలీతో పాటు మీ ఫ్రెండ్స్ కావచ్చు, నువ్వు ఆ టైం లేదు చారిటీ కోసం కావచ్చు, నువ్వు ఇవ్వగలిగితే నువ్వు సక్సెస్ఫుల్ గా పర్సన్ రావటానికి, సక్సెస్ఫుల్ పర్సన్ గా ఎదగటానికి ఈ 789 ఫార్ములా చాలా బాగా ఉపయోగపడుతుంది అనే మాట చాలా సందర్భాల్లో గంపా సార్ చెప్పారు, గంపా సార్ నమ్మారు, గంపా సార్ పాటిస్తున్నారు. మరి మనకు పర్సనల్ కమిట్మెంట్స్ ఏం లేవా? మనకు పర్సనల్ కమిట్మెంట్స్ ఏం లేవా?
సార్ మనం ప్రతి ఒక్కరు కూడా అండి, అంటే మనం ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదు ఇంతకు ముందే మనం ఒక విజ్ఞాని బోర్డు పెట్టుకోవాలనుకున్నాం, ఒక వర్క్ షీట్ రాసుకున్నాం, మన పర్సనల్ కమిట్మెంట్స్ ఏమున్నాయి, లేదు ఈ రోజు నేను ఏదైతే చెయ్యాలనుకుంటున్నానో నా ఆఫీస్ కమిట్మెంట్స్ ఏమున్నాయి, నేను నా కుటుంబానికి ఏం చెయ్యాలి, ఆఫీస్కి ఏం చెయ్యాలి, బయట నేనేం చెయ్యాలి అనేది మీ 3 ఏరియాల్లో కూడా మీ టైంను మీరు చేసుకోగలిగితే, మీ టైంను మీరు ప్లాన్ చేసుకోగలిగితే సార్, ఆ పేపర్ను మన దగ్గర కానీ ఆ స్లిప్ను మన దగ్గర ఉంచుకోగలిగితే మీరు ఎక్కడైనా ఎప్పుడైనా సక్సెస్ అవుతారు అనే విషయాన్ని ఈ టైం మేనేజ్మెంట్ క్లాస్ ద్వారా నేను చెప్తున్నాను. మరి ఈ కంక్లూజన్ కిందకి వచ్చే ముందు మనకు కావాల్సిన, ఇప్పుడు ఎవరైతే ఇంతకు ముందు మనం పేపర్ పెన్ తీసుకున్నారో, ఎవరైతే మనకు పేపర్ పెన్ను తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ అసైన్మెంట్ లో భాగంగా కావచ్చు, లేదంటే అసైన్మెంట్ కాకపోయినా కావచ్చు సార్, రేపటి రోజుకే మీ టైం ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి అనేదాన్ని ఒక వర్క్ షీట్ రాసుకోండి. అవకాశం ఉంటే 1 వీక్ రాసుకోండి. మీకు ఉపయోగపడుతుంది అంటే రేపటి రోజుకి మాత్రమే రాసుకోమని చెప్తున్నాను, లేదా 1 వీక్ రాసుకోండి. మీకు రేపటికి ఉపయోగపడితే ఆ వర్క్ షీట్ ఏదైతే రేపటికి ఉపయోగపడితే మీ టైం మేనేజ్మెంట్ చార్ట్ను 1 month కు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. రేపటికైతే 100కు 100% మీకు ఆ చార్ట్ను మీరు రాసుకుంటారని నేను ఆశిస్తూ, నాకు ఇచ్చిన సమయం ఏదైతే ఉందో 1 గంట సమయాన్ని నేను వినియోగించుకుంటూ మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నా మనసులో నేను అనుకుంటూ, నాకు నేనే అనుకుంటూ, అంతే కదా ప్రసాద్ గారు, నాకు నేను అనుకోవాలా వద్దా, ఏదో కొంత ఇచ్చాను అనేసి. ఈ గంట సమయాన్ని నేను వృధా చేయలేదు, ఏదో ఒక పాయింట్ అయితే వీళ్ళకి ఇచ్చాను అని నేను అనుకోవాలి కదా సార్. నేను తోపనుకోకపోతే ఎవరు అనుకుంటారు సార్? అంతే కదా సార్ రమణమూర్తి సార్, నాకు నేను తోపనుకోకపోతే ఇంకెవరు అనుకుంటారు? నాకు నేను హీరో అనుకోకపోతే ఇంకెవరు అనుకుంటారు? ఇంకెవరన్నా అనుకుంటారా? నా ఎదురుగా చూసి ఎవరన్నా అనుకుంటారా? అయ్యే నీ ముఖం చూడు ఎంత చండాలంగా ఉందంటే, ఉంటే ఉన్నీళ్ళు, నా ముఖమే కదా, నేను హీరో కదా. అట్లాగా మన టైంలో రేపటి లిస్టును నేను రాసుకోకపోతే ఇంకెవరు రాస్తారండి? మా అమ్మాయి రాస్తుందా, మా అబ్బాయి రాస్తాడా, లేదంటే మా మేడం రాస్తుందా? తెలియదు వాళ్ళకు, నేను ఏం చేస్తానో తెలియదు. కాబట్టి నేనే రాస్తాను. కాబట్టి నేనే నా టైంను ఫ్రేమ్ చేసుకోగలిగితే రేపు ఒక్క రోజుకు మీరు టైం ఫ్రేమ్ చేసుకోండి. అవకాశం ఉంటే 1 వీక్ చేసుకోండి. రేపు మీకు ఉపయోగపడితేనే నెక్స్ట్ మీరు ఫ్రేమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లేదు అంటే పక్కనే నా నెంబర్ ఉంది, సరే ఇది ఉపయోగపడదు అని మీరు నాకు మెసేజ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా కూడా ఇంకా 20 రోజులు ఉందనుకుంటాను నాకు తెలిసి. పర్వీన్ మేడం, అవి ఎత్తేదేనే మేడం? సార్ 22 days ఉంది సార్. ఇంకా 20 రోజులు ఉందంటండి. నేను రాసుకోమని చెప్పింది రేపటికి 1 వారానికి మాత్రమే. ఈ 20 రోజుల్లో మీకు ఎప్పుడు కూడా ఇది నాకు ఉపయోగపడదు అని అనుకుంటే మీ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ ఏదైతే మీరు కట్టారో, మీ హోటల్ ఫీజు ఏదైతే కట్టారో, మీ హోటల్ కోసం ఏదైతే డబ్బులు కట్టారో అది రత్నశేఖర్ కట్టాడండి. ముందే చెప్పాను, నేను ఒక ఆఫర్ ఇస్తాను, బంపర్ ఆఫర్ ఇస్తానని చెప్పాను. ఇస్తానని చెప్పానా లేదా సార్ అశోక్ రెడ్డి సార్? ఇస్తానని చెప్పాను కదా. బంపర్ ఆఫర్ అండి, మీకు ఉపయోగపడదు అని నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి. 1 వీక్ తర్వాత 5,500 రూపాయలు నేనే పే చేస్తాను హోటల్కి. అట్లా అనుకున్న వాళ్ళు ఇంపాక్ట్ పనికిరారు సార్, క్లాస్ వినర్ కూడా. కాదు, మీకు ఎవరైతే రేపు 1 రోజు మీరు ఫ్రేమ్ చేసుకోండి, అవకాశం ఉంటే 1 వీక్ ఫ్రేమ్ చేసుకోండి. ఈ టైం మీరు ఏదైతే ఫ్రేమ్ చేసుకున్నారో రేపటి రోజున మీరు ఫాలో అవ్వండి. మీకు ఉపయోగపడలేదు అంటే నెక్స్ట్ 1 వీక్ మళ్ళీ ట్రై చేయండి. ఉపయోగపడలేదు అనుకోండి, 22వ రోజు హోటల్ నేను పే చేయొచ్చా? మీరు పే చేయలేదు సార్.
పే చేయలేరు సార్. అరే బంపర్ ఆఫర్ సార్, నేను అది ముందే జరగదు సార్. చెప్పాను, నా క్లాస్ మొదట్లోనే చెప్పాను నేను. అది జరగదు సార్. ఎవరికో ఒకరికండి మేడం, పర్వీన్ మేడం టేకింగ్ ఛాలెంజ్. నో సార్, మా వాళ్ళు అందరూ బాగా సీరియస్, సిన్సియర్, బాగా వింటారు. వాళ్ళ ప్రతి ఒక్క పాయింట్ కూడా వాళ్ళు క్యాచ్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు సార్. ప్రతి ఒక్కరు కూడా మేము నేర్చుకోవాలి, ప్రతి ఒక్క ట్రైనర్ నుంచి మాకు ఎంతో కొంత జ్ఞానం వస్తుంది. చాలా ఇంట్రెస్టెడ్ గా నేర్చుకుంటున్నారు. చాలా యాక్టివ్ పర్సన్స్. అలాగే ఎవరి దగ్గర డబ్బులు కూడా తీసుకోరు. వాళ్ళంతా కష్టజీవులు, బాగా హానెస్ట్ గా ఉన్నారు సార్ వాళ్ళు. ఎవరి దగ్గర తీసుకోరంటే మేడం? అంటే మనం అంటే నేర్చుకున్నది మనమే ఇవ్వాలి. ఓకే, అలా చెప్పారు. అలా చెప్పారా? నేను బ్యాంకుకి వెళ్ళినప్పుడు క్యాషియర్ దగ్గర డబ్బులు తీసుకోరేమో, లేదంటే షాప్ కి వెళ్ళినప్పుడు 100 రూపాయలు నోట్ ఇస్తే మళ్ళీ రిటర్న్ రాదేమో అనుకుంటున్నాను. అలా లేదు, కాదు సార్, అలా ఏం లేదు కదా. ఓకే, వాళ్ళకి రైట్ అండి. తెలుసు అమౌంట్ చాలా తక్కువ అనేసి. ఓకే ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. ఐ హోప్ అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని అంటే, ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అంటే నేను కొత్తగా మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను నేర్పించాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ మనం చర్చా వేదికలాగా చేసుకోగలిగితే ఎంతో కొంత మనకు చివరిగా ఒక పాయింట్ ఎక్కడో ఒక చోట మనకు స్టిమ్యులేట్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను అప్పుడప్పుడు గిల్లడం జరిగిందండి. ఎవరికైనా అది నొప్పి కలిగింటే ఏమీ అనుకోకండి, నేను కూడా ఏమనుకో. నొప్పి కలిగింది కాబట్టి మీరు స్టిమ్యులేట్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓవర్ టు పోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సిస్టమ్ సార్. లక్ష్మణ్ సార్. యా సార్, శేఖర్ సార్, దత్తశేఖర్ సార్, థ్యాంక్ యూ. టైం మేనేజ్మెంట్ గురించి చాలా చక్కగా చెప్పారు సార్. కొత్త కొత్త విషయాలన్నీ తీసుకొని ప్రతి ఒక్క విషయం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎస్ ప్లీజ్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి ఒక్కొక్కరు. అదే కదా సార్, మనం కొన్ని నిజాలు కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ ఉన్న 50 మందికి నేను మళ్ళీ ఒకటి చెప్తున్నాను, నేను కొత్త విషయం ఏదైనా చెప్పానండి? కొత్తగా చెప్పారు సార్. కొత్త విషయం కాదు, కొత్తగా చెప్పారు. కొత్త విషయం లేదు, కొత్తగా చెప్పాను. విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ లాగా ఉంది. థ్యాంక్ యూ సార్. అంటే నాకు తెలిసి ఇప్పుడైతే అందరూ రేపైతే షీట్ రాసేస్తారు. రేపే కదా సార్, లైక్ కంప్లీట్ లైక్ ఫుల్ టైం దానికోసం రావడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఏం లేదు సార్, అంటే ప్రతి చోట ఉంటుంది కాబట్టి మనం షీట్ రాసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సార్. ఈరోజు ప్రతి చోట కూడా మన ఆఫీస్లో టేబుల్స్ కావచ్చు, యాప్ కావచ్చు, లేదు క్యాలెండర్ లో కావచ్చు, మనం ఎక్కడ కావాలంటే అక్కడ రాసుకోవడానికి అవకాశం ఉంది. రెహనా మేడం, రాసుకోవచ్చు కదా? రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏవైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఎంతసేపు అడిగితే అంతసేపు నేను ఉండడానికి నాకు ఇబ్బంది లేదు సార్. సార్ నా క్వశ్చన్ కూడా అదే సార్, లైక్ మీ ఫీడ్బ్యాక్ అనేది వీడియో సెషన్లు ఇస్తాను, ఎందుకంటే ఇక్కడ అందరికి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి క్వశ్చన్ అడుగుతాను సార్. మీ సెషన్ అనేది ఒక వర్డ్ లో అనేది సో చాలా అద్భుతం, డిఫరెంట్ గా ఉంది సార్. క్వశ్చన్ ఏంటంటే, మనకు తెలుసా మీరు చెప్పినట్టుగానే ఆల్రెడీ సెషన్ అంతా తెలిసిందే, కానీ మీరు కొత్తగా చెప్పారు. కాకపోతే అనుకుంటాం ఇట్లా ఇంపార్టెంట్ ఏది, అర్జెంట్ ఏది ఫాలో అవ్వాలని అనుకుంటాము, బ్రెయిన్ మ్యాపింగ్ చేసుకుంటాము, కొన్నిసార్లు డైరీ రాసుకుంటాం, కానీ అది కంటిన్యూటీ ఉండట్లేదు సార్. కొన్నిసార్లు చేస్తామన్నాము, మళ్ళీ ఏది నేను బిజీగా ఉన్నాను, అర్జెంట్గా ఉన్నాను, కొన్నిసార్లు నేను టైర్డ్ అయిపోయాను అని చెప్పేసి అది ఆగిపోతుంది సార్, మధ్యలో అది హోల్డ్ అవుతుంది. సో దాన్ని మనం ఎట్లా లైక్ కంటిన్యూ చేయొచ్చు? వాయిస్ రావట్లేదు సార్, వాయిస్ రావట్లేదు. సరే సరే సరే, మీ ఏదైతే మనసు చెప్తుందో, ఏం చెప్తుందంటే, అన్న ఈరోజు సంధ్యా థియేటర్లో సినిమా జరుగుతుంది, సంధ్యా థియేటర్లో ఏదో సినిమా వేశారు. అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోకి వెళ్ళిన తర్వాత సంధ్యా థియేటర్లో సినిమా చూసిన తర్వాత బావర్చి బిర్యానీ తినేసి వస్తామని మనం ముందే ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాం. అయితే అక్కడ ఎవరు వస్తున్నారు? మీకు అక్కడ బాగా కావాల్సిన వాళ్ళు అనుకోండి, మీరు సంధ్యా థియేటర్కి వచ్చి బావర్చిలో బిర్యానీ తినిపించి మళ్ళీ కావాలంటే వాళ్ళని ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేస్తారు. అదే నీకు కొంచెం ఆ గ్యాప్, మీకు ఇష్టం తక్కువగా ఉంది అని అనుకోండి, అరే నేను రాలేకపోతున్నాను, నాకు ఈసీఐలో ఏదో పని ఉంది, లేదంటే ఇంకో చోట ఏదో పని ఉంది అని అంటామా లేదా? అది మీకు ఇంపార్టెంట్ అని ఎప్పుడైతే దాన్ని అనిపించిందో
ఎప్పుడైతే మనం దాన్ని స్టిమ్యులేట్ చేసుకోగలిగామో, ఎప్పుడైతే మీ అఫర్మేషన్ చేసుకోగలిగామో, నాకు ఇది ఈరోజు ఇంపార్టెంట్. ఇందాక మనం అనుకున్నాం ఎలక్ట్రిసిటీ బిల్లు. చాలా మందికి నేను ఎలక్ట్రిసిటీ బిల్ గురించి ఎందుకు చెప్తానంటే, 31వ తేదీ కట్టకపోతే 1వ తేదీ మనకి వెళ్ళి ఫీజ్ బాక్స్ తీసేస్తాడు అనే విషయం తెలుసు. లేదంటే నాకు 100 రూపాయల ఫైనో 200 రూపాయల ఫైనో పడుతుందనే విషయం తెలుసు. కాబట్టి మాత్రమే నేను 31వ తేదీ కడతాను. 4వ తేదీ 5వ తేదీ 6వ తేదీ కట్టచ్చు, లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం. కానీ 31వ తేదీ అయితే ఎక్కడున్నా నేను కడతానా లేదండి? అంటే ఎందుకోసం కట్టాను? నాకు రేపు ఫైన్ పడుతుందంటేనే కట్టాను. అలాగే ఇక్కడ మనం ఎక్కడైతే టు డూ లిస్ట్ మనం రాసుకున్నామో, ఇది ఇంపార్టెంట్, ఇది ఈ రోజు చేసేయాలి అని అనుకున్నప్పుడు మాత్రమే మనం దాని ముందుకు వెళ్తాం. లేదులే రేపు కూడా చేద్దాంలే అని అనుకుంటే అంతే. అది మళ్ళీ రేపు అదేదో చెప్తారు, అప్పు రేపు అని. ఎవరైనా షాప్ వాళ్ళు ఉన్నారా, బిజినెస్ వాళ్ళు? అరే అప్పు రేపు అంటే రాసిపెట్టి ఉంటుంది కదా, అంతే, పోస్ట్పోన్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం స్టిమ్యులేట్ అయ్యేటట్టుగా మనం దాన్ని ఇది ఇంపార్టెంట్ అనుకోండి, దానిపైన ఒక అండర్లైన్ చేసుకోవటమో, లేదంటే దానిపైన ఇంకొక మార్క్ చేసుకోవటమో, దానిపైన డబల్ మార్క్ చేసుకోవటమో, ఖచ్చితంగా నేను ఈరోజు ఇది చేసేయాలి అని అనుకున్నప్పుడు మనం దాన్ని ఫిక్స్ చేస్తేనే మనకు జరుగుతుంది. ఫైనల్ గా చిన్న ఎగ్జాంపుల్ సార్. నా ఏజ్ 44 years సార్. 44 years లో నేను ఫార్మాలో చేస్తాను. 12 hours అంత జర్నీ చేసి అంత అయిపోయి వచ్చిన తర్వాత కూడా నేను 7:30, 7:45 to 10:30 వరకు కూడా క్లాస్ వింటున్నాను. దాని తర్వాత ఫీడ్బ్యాక్ ఇచ్చి 12 o'clock పడుకుంటున్నాను. పొద్దున 4:30 లేసి అసైన్మెంట్స్ అని కంప్లీట్ చేశాను. ఇదే ఒక నాకు లైఫ్ లో నేను సక్సెస్ సాధించడానికి ఒక ఎగ్జాంపుల్ గా ఇది తీసుకోవచ్చు సార్. నేను దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు అనుకుంటున్నాను. అశోక్ రెడ్డి సార్, దీనిపైన నాకు మంచి జోక్ ఉంది. ఇట్స్ నాట్ జోక్, ఇట్స్ సీరియస్. ఏం లేదండి, మామూలుగా చెప్తున్న విషయమే నేను మళ్ళీ కూడా చెప్తాను మీకు. ఇది చాలా సందర్భాల్లో విని ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇది నాట్ జోక్, ఇది నిజంగా జరిగిందే. వేరే వాళ్ళు వేరే విధంగా వాడుకుంది. నేను విజయవాడకు నేను ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ గా వెళ్ళాను సార్. అంటే నేను తిరుపతి నుంచి విజయవాడ వెళ్తే ఉదయం 3:15కి నాకు ఆ ట్రైన్ దింపేసింది. 3:15కి నేను ర్యాపిడో బుక్ చేసుకున్నాను సార్. అంటే నాకు ఆటో కంటే బైక్ తక్కువ రేట్ వెళ్తుంది, దగ్గరలో ఉంది హోటల్ అనే ఉద్దేశంతో నేను ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నాను. ర్యాపిడో బుక్ చేసుకున్న తర్వాత ర్యాపిడో వచ్చింది. నేను ఆ 1-2 కిలోమీటర్ల మధ్యలో నేను ఆయనతో మాటల సందర్భంగా, ఏం బాబు ఏం చేస్తున్నావు అంటే, మంచి చాలా డీసెంట్ గా ఉంది. ఏం లేదన్నా, ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యాను, మళ్ళీ దానికోసం ప్రిపేర్ అవుతున్నాను, ర్యాపిడో తోలుకుంటున్నాను అని చెప్పాడు. సరే ఇదే వ్యక్తి ఇంజనీరింగ్ చదివేటప్పుడు 3 గంటలకు లేచి ఉంటే, ఇదే వ్యక్తి ఇంజనీరింగ్ చదివేటప్పుడు 3 గంటలకు లేచి చదువుకుంటే ఈరోజు ఫెయిల్ అయ్యాడు, చాలా పెద్ద ఉద్యోగం చేసుకుంటాడు కదా. నేను ఇంజనీరింగ్ చదివాను, నేను ర్యాపిడో చదువుతున్నాను అంటే అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, చెయ్యాల్సిన సమయంలో చెయ్యలేకపోవటం వల్ల ఆ తర్వాత అంటే చెయ్యాలని అనుకున్నా కానీ ఆ టైం మనకు సహకరించకపోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అశోక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు చెప్పింది చాలా కరెక్ట్ సార్. టైం మేనేజ్మెంట్ లో ఎగ్జాంపుల్ గా చెప్పాలనుకుంటున్నాను సార్. ఏంటంటే మేడం ఇక్కడ సునీత మేడం ఇక్కడ ఒక రూల్ ఫ్రేమ్ చేసింది, పర్వీన్ మేడం. లేదంటే మీకు కోపం వచ్చేస్తుంది. మీరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేయాలి, హ్యాండ్ రైజ్ చేసిన తర్వాత మీరు మాట్లాడాలి. అవునా కాదా? ఓకే సార్. అవునవును సార్. నాకు సార్ వినిపిస్తుంది సార్ నా వాయిస్? శ్రవణ్ సార్, ఒక్కోసారి నా ఫేస్ కనబడట్లేదు, నాకు చాలా ట్రబుల్ ఉంది అనమాట ఫోను. అది ఇంకా నేను సడన్ గా ఎక్కడ మళ్ళీ కట్ అయిపోతుందో ఏమో అనేసి నేను మ్యూట్ చేసుకొని సడన్ గా మాట్లాడేశాను, చెప్పాల్సింది మళ్ళీ అని. సూపర్ మేడం, సూపర్. అది సార్ ఏం లేదు సార్. అయితే ఏంటంటే మాకు పర్వీన్ మేడము మాకు అసైన్మెంట్స్ ఇచ్చి 5 days 1 week అలా అవుతుంది. అంటే నేను ఎవరి గురించి చెప్పను, నా గురించి. చేద్దాంలే అనేసి అనుకున్నాను. నిన్న మాకు శ్యామ్ సారు 7 o'clock అనేసి కరెక్ట్ గా ఇలా టైం పెట్టారు. అప్పుడు ఈ రోజు అలర్ట్ అయ్యి నేను 10 అసైన్మెంట్స్ చేశాను.
అంటే దీన్ని బట్టి మనం కూడా ఒక టైం షెడ్యూల్ అనేది పెట్టుకుంటే కరెక్ట్ గా పనులు అనేవి చేసుకోగలుగుతాము అనేసి మీరు చెప్పింది కరెక్ట్ అనేసి నేను చెప్తున్నాను సార్. 100కి 100% మీరు అందుకే మనకు బాస్ మనకు టార్గెట్ ఇచ్చేది. అవును సార్, థ్యాంక్ యూ మేడం. అవును సార్, మీరు ఓకే చెప్పింది 100% కరెక్ట్ సార్. అది నేను నమ్ముతున్నాను అది. అయితే రేపు లిస్ట్ రాస్తున్నారు. రాసుకుంటాను సార్, కానీ ఇంకొకటి నాకు డౌట్ కూడా ఇప్పుడు అశోక్ గారు అన్నారు కదా, సేమ్ డౌట్ వచ్చింది కానీ ఇంకా క్లారిఫై కాలేదు. ఏంటంటే ఇప్పుడు లిస్ట్ రాసుకుంటాం సార్, 1 వీక్ రాసుకుంటాం. ఆ 1 వీక్ లో సడన్ గా ఇంకా నెక్స్ట్ వీక్ రాసుకునేటప్పుడు ఏదైనా బిజీ షెడ్యూల్ ఉంటుంది. అంటే ఊరికి వెళ్ళడము, అనుకున్న టైంకి రైట్ రాకపోవడము. రైట్ ఇప్పుడే కావాల్సింది. అంటే మీరు ఆ బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఒక 4 ఫ్రేమ్ చూపించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? మీరు మీ నోట్బుక్ లో ఒకసారి పెన్ తీసుకోండి, తీసుకున్నాను సార్. పెన్ తీసుకోండి, ఒక 4 గళ్ళు వేసుకోండి. ఓకే సార్, వేసుకున్నాను సార్. ఈ 4 గళ్ళలో పై గడి అంటే ఎక్స్ అక్షం ఏదైతే ఉందో అక్కడ వచ్చేసి ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్ రాసుకోండి. ఓకే, ఇంపార్టెంట్, నాట్ ఓకే, ఇంపార్టెంట్. నాట్ ఇంపార్టెంట్. పై అక్షంలో పైన ఏదైతే పైన ఉందో దాన్ని వచ్చి అర్జెంట్, నాట్ అర్జెంట్ అని రాసుకోండి. ఓకే, ఓకే, ఇప్పుడు ఆ మ్యాట్రిక్స్ లో మీరు ఏదైతే పొజిషన్ పెట్టుకుంటున్నారో, ఏదైతే సమస్య పెట్టుకుంటున్నారో ఆ మ్యాట్రిక్స్ లో ఎక్కడొస్తుందో మీరే ఆలోచించుకోండి. మీకు డౌట్ వస్తే మళ్ళీ నా నెంబర్ కూడా కాల్ చేయండి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ మేడం? ఓకే, ఓకే సార్. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. శ్రవణ్ కుమార్ సార్, మీకంటే ముందు రెహనా గారు ఎవరైనా సార్, హోస్ట్ టీమ్ ఎవరైనా ముందు రెహనా గారు, ప్రసాద్ గారు నచ్చుంది. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ the wonderful topic today we could able to listen sir after a long time again. Time and tide and never wait for anyone. Time and tide wait for none. So for everything there should be a plan and a proper management, then only we can win. But sometimes even after becoming teachers, even we are teaching to the students to maintain time. So procrastination is the thief of the time. It's the stealing the time. Every time we are preaching, but when it comes to practicality, again we fail. Yes. I sincerely admit the fact. Yes, Why? sir. Because I myself experience many a times after listening to your lecture really. So basically we are systematic. That's why we could able to reach to some destination and everything. But here after reaching to that destination also again, because of family and kids and okay, women will have some other uncompromising forces here. So Yes. we cannot manage, but it gives us some type of guiltiness occurs in our personality. Yes. So guiltiness for what? So for family oriented tasks and for professional tasks. To Okay. maintain there is Okay. a big ఓకే అంటే రెహనా గారు చెప్తుంది అని సరే ఓకే అండి, రెహనా గారు ఏం చెప్పారంటే అండి, అంటే మనకందరికీ తెలిసిన విషయం సార్. నేను చాలాగా మెయింటైన్ చేసి నేను ఇంతకు ముందే మాట్లాడాను సార్. ఇప్పుడు మనమందరూ 50% పైన ఉన్నాము. దాన్ని 60కి పెంచుకోవడానికో, 70కి పెంచుకోవడానికో, 50కి పెంచుకోవడానికి నేను ఎక్కడా కూడా 100కి 100% అని మాట్లాడలేదండి. మాట్లాడైనా వాడే కదా గారు. 100కి 100% అయితే దేవుడు అవుతాడు. కాబట్టి మినిమం 90% మనం రీచ్ అయ్యాము అంటే ఇస్ అ సక్సెస్ఫుల్ పర్సన్ అని మనం చెప్పుకోవచ్చు. మినిమం 90%. మరి మాక్సిమం 100 అవుతామంటే మీ ఇష్టం. ఎస్, థ్యాంక్ యూ రెహన్.
Yes, చాలా sir. మంచి క్వశ్చన్ అడిగారు. నేను కూడా రాసి పెట్టుకుంటాను. రేపు నేను ఎక్కడైనా ఉపయోగపడితే దీనికి, ఎందుకంటే ముందే నేను చెప్పాను ఇది పార్టిసిపేటెడ్ మెథడాలజీలో మనం తీసుకుందామని. మీ నుంచి నేను నేర్చుకున్నాను, నా నుంచి మీరు ఏదైనా నేర్చుకుంటుండొచ్చు, లేదంటే గుర్తు చేసి ఉండొచ్చు. ప్లీజ్ ప్రసాద్ దామోదర్ సార్. రెడ్డి సార్. సార్ నమస్తే సార్. ప్రసాద్ సార్ నమస్తే సార్. సార్, ఇక్కడ నాది ఒక క్వశ్చన్. యాక్చువల్గా ఈ మనకు 4 క్వాడ్రంట్స్ ఉన్నాయి కదా, అర్జెంట్, అవును నాట్ అర్జెంట్, దాంట్లోనే ఎస్ కొంచెం ఇన్డెప్త్ ఒక సజెషన్ కావాలి సార్. సో మనకు అర్జెంట్, నాట్ అర్జెంట్ ఓకే, బట్ మనకు అక్కడ డెలిగేట్ అండ్ డిలీట్ ఎలిమినేట్ ఉంది. ఓకే, అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద టాస్క్ లో మనము చేయాల్సినవే ఉంటవి. ఓకే, సార్ ఫర్ ఎగ్జాంపుల్ 10 టాస్క్లు ఉండొచ్చు, ఒక 15 టాస్క్లు ఉండొచ్చు సార్. అండ్ ఎవ్రీథింగ్ డెలిగేట్ చేయడానికి నాకు వేరే పర్సన్ లేరు. ఫస్ట్ థింగ్, ఐ కెనాట్ డిలీట్ దోస్ థింగ్స్. అంటే మిగతా కింద ఉన్న 2 బ్లాక్స్ అంత ఇంపార్టెన్స్ లేదు. ఓకే, అయితే ఇక్కడ అర్జెంట్ అనేది 15 టాస్క్లు ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే మనకి ఎక్కువ టాస్క్లు ఉన్నప్పుడు దాన్ని ఏ టైప్ లో మనం చేసుకుంటే బెస్ట్ అంటారా? అంటే సజెషన్ అంటే ఒక పర్ డేకి ఇలా స్ప్లిట్ చేసుకుంటే అంటారా? సార్ సింపుల్ సార్, ప్రియారిటైజ్ సార్. ఇప్పుడు మీరు అంటే నేను ఒక చిన్న మాట చెప్తున్నానండి. చాలా మందికి హైదరాబాద్ పరిచయం ఉంటది కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఉన్నది వచ్చి కాచిగూడలో ఉన్నాను. అయితే నేను వర్క్ చేస్తున్నది వచ్చేసి బోయిన్పల్లిలో వర్క్ చేస్తున్నాను. కానీ నాకు మల్కాజ్గిరిలో ఒక వర్క్ ఉంది, సికింద్రాబాద్ లో ఒక వర్క్ ఉంది, పద్మారావు నగర్ లో ఒక వర్క్ ఉంది. ఇప్పుడు నేను మార్నింగ్ కాచిగూడలో బయలుదేరాలి. కాచిగూడ నుంచి నేను రిటర్న్ కాచిగూడకి రావాలి. నేను ఇప్పుడు ఎలా పని చేసుకోగలుగుతాను? సార్ మీకు అందరికీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, నేను కాచిగూడలో ఉన్నాను. నేను పనిచేసేది బోయిన్పల్లిలో పనిచేస్తాను. సార్ ఏ బస్ ఎక్కాలి అని చెప్పకండి. అంటే నాకు మధ్యలో వచ్చేసి మల్కాజ్గిరిలో ఒక వర్క్ ఉంది. మల్కాజ్గిరి దగ్గర నుంచి అంటే లేదు లాలాగూడలో ఒక వర్క్ ఉంది. ఆ తర్వాత సికింద్రాబాద్ లో ఒక వర్క్ ఉంది, పద్మారావు నగర్ లో ఒక వర్క్ ఉంది. ఇది నేను మొత్తం రోజులో చేయాల్సిన పని. నా ఆఫీస్ వచ్చి బోయిన్పల్లి. ప్రసాద్ సార్. ఎస్ సార్. అంటే నేను ఇవి 4 కవర్ చేయాలి. అంటే నేను 2 రూట్స్ వెళ్ళాలి. అంటే నాకు ఇక్కడ నేను ప్రియారిటీ చేసుకోవాల్సింది ఏంటంటే పద్మారావు నగర్ లో నాకు ఇంపార్టెంట్ అని వర్క్ ఉందా, లేదు మల్కాజ్గిరి వైపు ఉన్న చోట ఇంపార్టెంట్ అని వర్క్ ఉందా? ఎందుకంటే నేను ముందు చేయాల్సింది ఏ వర్క్ చేయాలి? ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్, అంతే కదా? అసలు నేను అది కంప్లీట్ చేస్తాను. తర్వాత రెండవది ఏమనుకున్నాం మనము, ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. అంటే నేను ఇది రేపు కూడా చేసుకోవచ్చు అనుకోండి. నేను పద్మారావు నగర్ లో ఉండేది నేను రేపు కూడా చేసుకోవచ్చు. రేపు కావాలంటే నేను పద్మారావు నగర్ నుంచి వెళ్తాను. లేదు ఆ రోజైతే నేను చెయ్యాలి అని అనుకుంటే వెళ్ళటం ఒక రూట్లో వెళ్తాను, రావటం ఒక రూట్లో. అంటే ఏం లేదు, సింపుల్ సార్. నేను ఏం చెప్తానంటే మీరు ఏదైతే రేపటి రోజు లిస్ట్ చేసుకోమని చెప్పాను, ఒక్కసారి ప్రియారిటైజ్ మనం చేసుకోగలిగితే ఒక వర్క్ 15 రోజుల తర్వాత చేసేది ఉంటుంది, 1 మంత్ తర్వాత చేసే ఉంటుంది, 3 మంత్స్ తర్వాత చేసేది. అంటే మీకు అక్కడ డిలీట్ అనే పదం కంటే కూడా ఎలిమినేషన్ అనే పదమే వాడతాను. లేదు ఇంకొకటి, నేను పోయినా పర్లేదు. అంటే నేను ఇక్కడ ప్రతి క్లాసు గంప నాగేశ్వరరావు గారే చెప్పాల్సిన పని లేదు. అంటే గంప నాగేశ్వరరావు గారు ఏం చెప్పారు, ఈ క్లాస్ చెప్పడానికి కొంతమందిని డెలిగేట్ చేశారు. సార్ కానీ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఈ క్లాసెస్ చెప్తుంది, కానీ ప్రతి క్లాసు గంప నాగేశ్వరరావు గారే చెప్పట్లేదు, ఇక్కడ డెలిగేట్ చేశారు. సో అట్లా టాస్క్ ని కొంచెం మనం ఇంపార్టెంట్ వైజ్ గా మనం మూవ్ మనం ప్రియారిటీ చేసుకోవడమే. ఓకే, గాట్ ఇట్ సార్. థ్యాంక్ యూ. హలో సార్, లెజెండ్ దామోదర్ రెడ్డి సార్. సార్ అందరికీ ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. సార్ ఒకటి నా డౌట్ ఒకటి ఉంది సార్. ఎమర్జెన్సీ ఉన్న వర్క్ని అంటే అర్జెంటుగా ఉన్న వర్క్ని డిలే చేస్తాం, అవసరం లేని వర్క్ని సరైన టైంలో చేస్తాం. అంటే మేజారిటీ పీపుల్ అలాగనే చేస్తాం. దీనికి ఏమన్నా ఫార్ములా ఉందా సార్? ఏం లేదు సార్, ఇంతకు ముందు వారిని చెప్పిన ఫార్ములానే సార్. అలా చేస్తున్నారు కాబట్టే
మనం ప్రియారిటైజ్ చేసుకుంటే ఏది అర్జెంట్ ఏది నాట్ అర్జెంట్ అని మీకు మీకు ఇంకో చిన్న మాట చెప్పాను సార్, చిన్న మాట చెప్పనా, ఎవరికి చెప్పకూడదు, అసలు మేడంకి చెప్పకూడదు. సంతూర్ సోప్స్ తీసుకోమంటే మేడం ఏం చేసిందంటే 6 డజన్లు ఒకటి ఫ్రీలో లేదంటే ఒక చెంచా ఫ్రీ అంటే మేడం ఏం చేసింది 2 సంతూర్ సోప్ సెట్లు తీసుకునేది, 6, 6, 12 తీసుకునేది, డజన్ తీసుకునేది. కానీ నెల మొత్తం ఏం జరుగుతుంది, మనకు 2 సోపులు 3 సోపులతో సరిపోయాయి. అంటే అంటే ఇప్పుడు మనం ఎంత అమౌంట్ అక్కడ ఇన్వెస్ట్ చేసాం, జస్ట్ నా మాట ఓన్లీ ఫర్ అక్కడ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం వరకే గురించి మాట్లాడుతుంది. అంటే అక్కడ నీకు కావాల్సింది ఏంటి, నాకు 3 సోపులు తీసుకుంటే సరిపోతుంది. కానీ నేను అక్కడ ఏం చేశాను, 12 సోపులు అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను. మిగిలిన అమౌంట్ నాకు ఎక్కడైనా అర్జెంటుగా ఉంటే నాకు ఉపయోగపడి ఉంటుంది కదా సార్. ఇది మనం ఒక ఫైనాన్షియల్ విషయంలోనే కాదు, మిగిలిన అన్ని ప్రయారిటైజ్ చేసుకునేటప్పుడు ముందుగా అలా చేసుకోగలిగితే మనం సక్సెస్ లేకి అంటే ఉన్న స్థితికి వెళ్ళటానికి అవకాశం అయితే ఉంది సార్. సార్ మళ్ళీ మేడంకి చెప్పొద్దండి డ్రామా గురించి సార్. సార్ చెప్తారా మేడం? ఏం చేస్తారు? ఏం చెప్పకండి. పక్కన వినేసి ఉంటే ఇంకేం ఇబ్బంది లేదు. సార్ నేను శ్రవణ్ మాట్లాడుతున్నాను. సార్ శ్రవణ్ సార్ నమస్తే. విక్టరీ శ్రవణ్ సార్. ఎస్ సార్, విక్టరీ శ్రవణ్ సార్. ఇది ఏంటంటే ఒక చిన్న డౌట్ సార్, మీరు అన్నారు కదా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి మంచిది. నేను చెప్పలేదు సార్, టైం మేనేజ్మెంట్ చేసుకుందాము అన్నాను, చేసుకోండి నేను ఎక్కడ చెప్పలేదు. కావాలంటే ఎందుకంటే ఇంతమంది సాక్ష్యం ఉన్నారు, తెలిసిందే కానీ ఇంతమంది సాక్ష్యం ఉంది. ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఈ టైం మేనేజ్మెంట్ అనేది నాకు కూడా ఒక చిన్నప్పటి నుంచి పంచువాలిటీ, ఎన్సీసీ క్యాడెట్ నేను, మా డాడీ పోలీస్ ఆఫీసర్, మా ఫాదర్ ని చూసి నేను నా బిహేవియర్ ఇవన్నిటికీ టైం మేనేజ్మెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటే ఆఫీస్ 10 minutes ముందు వెళ్తా, ఎక్కడికైనా వెళ్ళాలి ఫంక్షన్ ఒక టైం అనేది పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్దాం అనే వరకు ఇంట్లో మనం రెడీగా ఉంటాం, కానీ మనతో పాటు ఉన్న మన పిల్లలు కానీ వైఫ్ కానీ ఫాదర్ కానీ వీళ్ళు టైంకి స్టార్ట్ అవ్వకపోయే వరకు దాని వల్ల వచ్చే ఒక స్ట్రెస్ ఉంటుంది కదా, తొందరగా వెళ్ళాలి టైంకి వెళ్ళాలని, దాంతో ఫిజికల్ మెంటల్ గా మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అంటే దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఇట్లా ఫ్యామిలీ అందరూ ఇట్లా పంచువాలిటీ మెయింటైన్ చేయకున్నా కానీ మనం టైం పంచువల్ ఉన్నా దాన్ని మనం ఓపికగా ఎలా సర్దు చేసుకోవాలనేది నాకు ఒక డౌట్ సార్. అది నా ఏంటంటే ఈ విషయంలో చాలా డిజాస్టర్స్ అవుతాయి, మాట కోపంలో ఒక మాట జారడము. మీ ఇంట్లో మా ఇంట్లో సార్ అందరి ఇంట్లో అవుతుంది, నా ఇంట్లో కూడా అవుతుంది. సింపుల్ సార్, దీన్ని పెద్ద లాజిక్ ఏం లేదు దీని గురించి. ఒక్కసారి మేడంకి ఎక్కడైనా అర్జెంట్ అనుకోండి, మేడంకి ఎక్కడైనా అర్జెంట్, మీరు ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు అవసరం లేదు, 5 నిమిషాలు లేట్ చేసి చూడండి ఏం జరుగుతుంది సార్. ఇందాక చెప్పారు మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అనేసి. ఏం లేదు, ఆ సమయంలో మీరు చెప్పి చూడండి అంతే చాలు, మేడం వింటుంది. అంటే దాన్ని మనం చెప్పడమే, దానికోసమే సార్ మీ అందరూ ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలర్స్ అయిపోయారు. మీరు అవ్వకపోతే కూడా పర్వీన్ మేడం చేసేస్తారు మిమ్మల్ని ఫ్యామిలీ కౌన్సిలర్స్. టిల్ 2 days సార్ నేను ఆఫీస్ కి కూడా 9 o'clock ఆఫీస్ అయితే 100% 8:50 వరకు ఆఫీస్ లో సార్. ట్రైనర్ వర్క్ షాప్ అయిపోయిన తర్వాత మీ ఇంట్లో ఇటువంటివి ఏమీ ఉండవు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకెవరికి డౌట్స్ ఉన్నాయా? హ్యాండ్ రైజ్ చేయండి. 40 అవుతుంది సార్. నేనే వాళ్ళకి చెప్పాను సార్, మీరు ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉంటాను అని చెప్పాను. డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మా పద్మావతి మ్యామ్. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. అన్స్టాపబుల్ పద్మావతమ్మ గారు ఫిజికల్లీ చేశారు. గురించి కొంచెం చెప్పండి సార్. చెప్పండి. ఏది సార్ మేడం? ఏంటి పద్మావతి మేడం సార్ కూడా తిరుపతి సార్, తిరుపతి వాళ్ళే వాళ్ళు పద్మావతి మేడం. हमारा गाँव वाले మేడం
తిరుపతి సారథి కూడా. మేడం ఏం అవునా చెప్తున్నారో చెప్పండి మేడం ఒకసారి. నాకు అర్థం కావట్లేదు మేడం దగ్గర ఫ్లాగ్స్ నెట్ గురించి ప్రాబ్లం. కొంచెం ఫ్లాగ్సా? ఫ్లాగ్ చెప్పారు కదా. ఓకే, ఫ్లాగ్సేనా? ఓకే, ఏం లేదు మేడం. చిన్న ఇప్పుడు మీకు నేను ఒక సైంటిస్ట్ చెప్పిన బ్లాక్స్ గురించే చెప్పాను. ఆ బ్లాక్ ను మీరు ఎలా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. నేనేం చెప్తానంటే ఒక రోజులో అంటే ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 hours. 24 అవర్స్. 24 ఒక గంటకి ఎన్ని నిమిషాలు? 60. ఎందుకంటే డౌట్ వచ్చేస్తుంది. ఒక గంటకి 60 నిమిషాలు. 60 నిమిషాల్లో 4 బ్లాకులుగా చేసుకోగలిగితే, అంటే ప్రతి 15 నిమిషాలు ఒక బ్లాక్ గా చేసుకోగలిగితే, మీరు 15 నిమిషాలు చేసుకోవచ్చు, 25 నిమిషాలు కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే ప్రతి 15 నిమిషాలు ఒక బ్లాక్ చేసుకోగలిగితే 4 బ్లాక్లు అయ్యింది ఒక గంట. 24 గంటల్లో మనం ఎన్ని బ్లాకులు చేసుకోవచ్చు? 96 బ్లాకులు చేసుకోవచ్చు. ఈ 96 బ్లాకుల్లో మీరు ఏం చేసుకోవాలనేది కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ గంటలో నేను ఏం చేయాలి? ఇప్పుడు ఈ రోజు నాకు 1 అవర్ సెషన్ అనే విషయం తెలుసు మేడం. ఈ 1 అవర్ సెషన్ లో నేను దీన్ని 4 బ్లాకులుగా చేసుకోను. అంటే ఫస్ట్ నేను ఏం చేసుకోవాలన్నా, మిమ్మల్ని అందరూ ఇక్కడే ఉన్నారా వేరే చోట ఉన్నారా అనేది తెలుసుకోవాలని ఫస్ట్ బ్లాక్ లో తీసుకున్నాను. అంటే ఇక్కడే ఉన్నారా అని నేను అడిగితే మీరు గమ్మున ఉంటారా? మీరు గమ్మున ఉంటారండి? ఇక్కడే ఉన్నారా అంటే మీరు గమ్మున ఉంటారా? సరే, ఎదురుగా కనపడుతున్నాం చూడండి అంటారు. నేను ఇక్కడ శ్వేతలో ఒక మామూలుగా క్లాస్కి వెళ్ళినప్పుడు నేను ఏమడుగుతానంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. చూడండి ఎంతమంది చెప్పారు. అంటే మీరు ఇక్కడే ఉన్నారు కానీ మీ మైండ్ ఆబ్సెంట్ గా ఉంది. మరి ఇలా అడిగితే ఇలా చెప్తారన్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని చాట్ చేయమని చెప్పాను. మొదట్లో 5 మంది చేశారు, 10 మంది చేశారు. తర్వాత 3వసారి చాట్ చేయమంటే మెజారిటీ మెంబర్స్ చాట్ చేశారు. అంటే మెజారిటీ మెంబర్స్ చాట్ చేశారంటే ఇక్కడికి వచ్చేసినట్ట లేదా? అంటే బాడీ ప్రజెంట్ అండ్ మైండ్ ఆల్సో ప్రజెంట్. అంటే ఈ రత్నశేఖర్ ఏదో అడుగుతున్నాడు, చాట్ చేయమని చెప్తున్నాడు అని వచ్చేసారు. పక్కన ఏదైనా మాట్లాడుతుంటే మొబైల్ చూస్తుంటే, అవునా కదా? అంటే మనం అలా బ్లాక్స్ చేసుకొని ప్రయారిటైజ్ చేసుకోగలిగితే మన ముందు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం నడవడానికి అవకాశం ఉంది. ఎస్, ఆ బ్లాక్ ను మీరు 15 నిమిషాలైనా చేసుకోవచ్చు, లేదు ఇంకొంచెం పెద్ద బ్లాక్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. కానీ ఈ రోజు స్పాన్ వచ్చి మనం 15 నిమిషాలే అనుకుంటున్నాం కాబట్టి 15 నిమిషాలు తీసుకుంటాం. సార్ వీడియో ఆఫ్ చేసుకుంటే నేను మాట్లాడాను సార్, నేను కూడా వీడియో ఆఫ్ చేసుకుంటాను సార్. సార్ నేను హాస్పిటల్లో ఉన్నాను సార్. ఓకే, సారీ మేడం, సారీ. సెలైన్ ఎక్కుతుంది ఇంకా. అయ్యో మేడం, ఫస్ట్ క్లాస్ మేడం, అందరు క్లాస్ ఇవ్వండి. అంటే ఎవరికి సెలైన్ ఎక్కుతున్నా కూడా హాస్పిటల్లో ఉండి ఎమర్జెన్సీ టైంలో కూడా నేను క్లాస్ వినాలి అని అనుకుంటున్నందుకు ముందు ధన్యవాదాలు. నాకే ఎక్కుతుంది సార్ సెలైన్, ఇంకా వేరే అయ్యో దేవుడా. మేడం చెప్పండి మేడం. చిన్న పిల్లల్లో ఎలా టైం మేనేజ్మెంట్ సెట్ చేయాలి సార్? ఒక 10 years పిల్లలు అనుకోండి. ఏం లేదు మేడం, వాళ్ళకు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు అదే 10 years పిల్లలు అంటే 5వ క్లాసు లేదా 6వ క్లాసు ఉంటారు మేడం, అంతేనా? ఇప్పుడు 4th క్లాస్ పిల్లలు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ బుక్స్ వాళ్ళు ఎక్కడెక్కడో పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు స్కూల్లో వాళ్ళ ర్యాక్ సిస్టమ్ వాళ్ళకు సర్దడం నేర్పించండి. ఎందుకు ఈ బుక్స్ సర్దడం నేర్పించండి అని చెప్తున్నానంటే మన బ్రెయిన్ లో కూడా ఇప్పుడు డూ మూవులు ఏ విభక్తి అండి? డూ మూవులు ప్రథమ విభక్తి. ఆహా, సరే. అదే మీకు డిగ్రీలో మీకు బాగా ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడండి. నేను డూ మూవులు అంటే 6వ క్లాస్లో చెప్పేసాడు, 6లోనో 7లోనో ఉంది. అంటే ఇది ఎలా స్టోర్ అయ్యింది అంటే మనకు స్టోర్ అయిపోయింది, మధ్య మధ్యలో వింటున్నాం జరిగింది. అంటే ఇక్కడ ప్రియారిటైజ్డ్ గా చేసుకోవటం వల్ల అంటే మనకి ఈరోజు క్లాస్ లో కావచ్చు, లేదండి మన ఎదురుగా పోతున్న వ్యక్తి ఎవరో మనకు కనపడదు, వినపడదు. అంటే ఆ వ్యక్తి ఎవరో తెలియదు. ఎదురుగా నాకు సునీత గారు ఉన్నారు. సునీత గారిని నేను మెమరీ చేసుకోగలిగితే రేపు పొద్దున్న సునీత గారు నాకు ఎక్కడ కనపడినా మీరు సునీత గారు అంటారు. నేను లేదంటే బ్లూ శారీ కట్టుకున్న సునీత గారు అంటారు, లేదు బ్లూ శారీ కట్టుకున్న అమ్మాయి అంటారు. అనొచ్చాలి అనకూడదు. అంటే మనకు ఫస్ట్ అక్కడ స్టోరేజ్ అవ్వకపోతే, అలాగే ఇప్పుడు మేడం చెప్పింది ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళకు
ఎలా చేసుకోవాలి, టైం యొక్క ఇంపార్టెంట్ ఏంటి. ఇప్పుడు కార్టూన్ నెట్వర్క్ ఉంది నాన్న, 30 నిమిషాలు చూడు, 30 నిమిషాల తర్వాత మనం బయటకు వెళ్దాం. ఏదో ఒక యాక్టివిటీస్ అండి, ఫిజికల్ యాక్టివిటీస్ మీరు చేపించగలిగితే, మీరు చదవమని చెప్పొద్దండి. చదవమని చెప్తే ఏ పిల్లవాడు ఇంట్రెస్ట్ చూపించడు. అదే ఫిజికల్ యాక్టివిటీస్ మీరు చేపించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, 100కు 100% అది ఏ పిల్లవాడైనా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఈ రోజు 6 నెలల పిల్లవాడి దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలివాడి వరకు కూడా యాక్టివిటీ బేస్ పైన ఈరోజు వింటున్నారు. మీరు ఇంతసేపు ఈ క్లాస్ లో ఉన్నారు అంటే మనం యాక్టివిటీ బేస్ పైన లేదా పార్టిసిపేట్ బేస్ పైన ఉన్నాం కాబట్టే మీరు ఉండగలిగారు. ఓకే మేడం, తర్వాత దానిపైన మనం డిస్కస్ చేద్దాం మేడం. ప్లీజ్ మీరు ఫస్ట్ మీ హెల్త్ చూసుకోండి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందరూ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, సార్ పంపిద్దాం. కాదు, టైం మేనేజ్మెంట్ లో భాగంగా నువ్వు ఇంపాక్ట్ ఇచ్చిన టైం అయిపోయింది, ఎక్కడున్నావని నాకు ఇంటి దగ్గర నుంచి వచ్చిందండి. థ్యాంక్ యూ సార్, రత్నశేఖర్ సార్, వండర్ఫుల్ సెషన్ సార్. ఈ రోజు మార్నింగ్ నిజంగా నేను మీకు 2 days ముందు చెప్పాను, మర్చిపోయాను సార్. మార్నింగ్ గుర్తుకొచ్చి మీకు కాల్ చేసినా కూడా మీరు టైం కు వచ్చి మాకు సెషన్, వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు సార్ టైం మేనేజ్మెంట్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఫీడ్బ్యాక్స్ అన్ని నేను మార్నింగ్ సెండ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నాకు కనీసం 32 మంది ఉన్నారు, 20 ఫీడ్బ్యాక్స్ వచ్చినా చాలు మేడం. అంటే నేను ఈ రోజు చెప్పిన క్లాస్ సక్సెస్ అయినట్టు. 20 వస్తే చాలు. మరి 50 వచ్చిందనుకో, అదేదో చెప్పారు ఏ+, ఏదో చెప్పారు, అవి వేసుకుంటారు. 20 కన్నా ఎక్కువే వస్తాయి సార్. 20 కన్నా ఎక్కువే వస్తాయి. అంటే మిగిలిన వాళ్ళు చెయ్యరా మేడం? అంటే 20+ సార్. అంటే ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి రవీంద్ర గారు. థ్యాంక్ యూ సార్. ఓకే రాంబాబు గారు, వాడేకర్ గారు. ఓకే అండి, మీరు ఏదైనా డిస్కస్ చేసుకోవాలంటే డిస్కస్ చేసుకోండి. నేను రవీంద్ర గారు చెప్పండి. ఎవరో మాట్లాడుతున్నారు, వెళ్ళిపోవచ్చు ఇంకా. ఎస్ ఓకే. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అసైన్మెంట్స్ గురించి కానీ, ఇంకా ఏమన్నా కానీ? ఈ రోజు పోస్ట్ అవుతాయి ఇంకా అసైన్మెంట్స్, సో అవి చెయ్యండి. ఇప్పుడు ఇంకా చాలా మంది కొన్ని పెండింగ్స్ ఉన్నాయి, చాలా మంది చేశారు, టార్గెట్ రీచ్ అయ్యారు, వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకా అర్థం కాని వాళ్ళు మీ మెంటర్స్ కి అడగండి, కంప్లీట్ చేయండి. ఈచ్ వన్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు తెలియదు కాబట్టి, పాతగా ఉన్న వాళ్ళు మీరు కొంచెం వాళ్ళకు నేర్పించండి ఏంటి ఏమి అన్నది. పర్వీన్ మ్యామ్, మ్యామ్ చెప్పండి. అసైన్మెంట్స్ రోజుకు ఒకటి చొప్పున ఇస్తే కొంచెం ఈజీగా ఫీల్ అయ్యేవాళ్ళం మేము. మేడం ఇక్కడ రోజుకు మీరు రోజు ఒకటే చేసినా అయిపోయింది మేడం. ఇంతవరకు నేను ఎప్పుడు సెండ్ చేసి కూడా ఒక 12 days 15 days అవుతుంది సెండ్ చేసి కూడా, మళ్ళీ 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 సెండ్ చేస్తూనే ఉన్నాను. మీకు శ్యామ్ సార్ ఒక టార్గెట్ ఇచ్చారు కాబట్టి మీకు అది కొంచెం బాధ్యతగా, అయ్యో ఇన్ని ఉన్నాయి కదా అనుకుంటున్నారు. అన్నే కాదు ఇంకా ఉన్నాయి. మేడం మాకు గిఫ్ట్ ఉందా మేడం? మేడం మేడం మాకు గిఫ్ట్ ఉందా మేడం? ఈ రోజు 7 కంటే ముందే చేసేసాం మేము. అవునా? శ్యామ్ సార్ గిఫ్ట్ 10 అసైన్మెంట్స్ ఈ రోజు 7 కంటే ముందే చేసేసాం మేడం. మాకు మంచి గిఫ్ట్ ఉందా మేడం అంటున్నాం. ఉంది ఉంది ఉంది. I have also completed, but I am worrying about my sister. శ్యామ్ సార్ వడేకర్ సార్ చెప్పండి సార్. లక్ష్మీదేవి మాట్లాడండి. చెప్పండి. గిఫ్ట్ అంటే సార్ వీళ్ళకు అసైన్మెంట్స్ పోస్ట్ చేశారు కదా 7 ముందు. ఓకే మేడం, మీ నేమ్ అయితే ఉంది. మీరు ఆఫ్లైన్ కి వస్తారు కదా, ఆఫ్లైన్ లో కంపల్సరీతో గిఫ్ట్ తీసుకోవాలి అందరు కూడా. ఓకేనా మ్యామ్? గంపా సార్, శ్యామ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ చెప్పండి రైనా మేడం. చెప్పాలి మీ సార్. కంప్లీట్ అయినా కానీ సిస్టర్స్ కంప్లీట్ కాలేవా? ఇప్పుడన్నా అప్రిషియేట్ చేయండి సార్. ఈ రోజు ముందే ఫినిష్ చేసాం కదా సార్. ఒక నిమిషం, మీరు ఏమనుకుంటున్నారు? 10K కంపల్సరీ చేతుల మీద గిఫ్ట్ వస్తుంది అనుకుంటున్నారేమో.
వడేకర్ సార్ అలా చెప్పడం లేదు, మొత్తం కంప్లీట్ చేస్తే అంటున్నారు. 40. అర్థమైంది మేడం, తెలుసు. ఇంకా ఈ అసైన్మెంట్స్ మనకి 10కే చాలా కాదు ఉంటాయి. అసైన్మెంట్స్ కి. మనకి మిగతా అసైన్మెంట్లు అన్ని 40 కూడా చేసాక అప్పుడు అవును. మీ పర్ఫార్మెన్స్ ఫీడ్బ్యాక్స్ 100% ఫీడ్బ్యాక్స్, 100% అటెండెన్స్, వీడియో ఆన్ చేసుకొని ఉండడం, 100% అసైన్మెంట్స్ కంప్లీట్ చేస్తే అందరికీ ఖచ్చితంగా ఉంటుంది గిఫ్ట్ నాకు తెలిసి ఆఫ్లైన్ లో. ఇప్పుడు ప్రజెంట్ మేడం ఈ మేము ఇప్పుడు 170 బ్యాచ్ అసైన్మెంట్స్ లో పోస్ట్ చేశాం కదా మేడం. సార్ ప్రజెంట్ మాట్లాడుతుంది, సార్ మాట్లాడు ఒక నిమిషం. ప్రజెంట్ 170 బ్యాచ్ లో యాక్టివ్ ఉన్నది. ఖచ్చితంగా వీరికి మంచి అవార్డు వస్తుంది అని అనుకున్నది ఎవరంటే అశోక్ రెడ్డి గారు. అశోక్ రెడ్డి గారికి ఫస్ట్ వస్తుంది, తర్వాత మిగతా వాళ్ళందరికి వస్తుంది. అశోక్ రెడ్డి సార్కి పోటీ పడండి అందరు కూడా, అసైన్మెంట్ లో ఫీడ్బ్యాక్ లో కూడా. అంటే మనకు టార్గెట్ ఉండాలి కదా, ఎవరైనా ఒకళ్ళు టార్గెట్ ఉండాలి. ఫస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళు సెకండ్ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ కి రీచ్ కావాలి కదా. అలా టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా రీచ్ అవుతుంది కదా మ్యామ్, లేదా మ్యామ్? డ్యూటీస్ కి వెళ్తూ చిన్నపిల్లల్ని చూస్తూ somewhat హెర్క్యులియన్ టాస్క్ ఇట్ బికేమ్ దిస్ టైమ్ ఇంపాక్ట్. మనకు I never expected అసైన్మెంట్ to join at this crucial schedule, but only by the force of other మన participants. మనకు కావాల్సింది అసైన్మెంట్ కు ఓన్లీ 3 minutes, 24 hours లో 3 minutes అవసరము. ఇందాకే టైం For that మేనేజ్మెంట్ 3 minutes, we have to effort. Background is more. Background work is more. మనము అనుకుంటే ఏదైనా అవుతుంది మేడం, ఫస్ట్ మనం Yes, అనుకోవాలి. that's why నేను కూడా అందుకే తొందరగా చేసేసా, కంప్లీట్ చేయగలిగా. ఈ రోజు ఎట్లయినా ఎనీ కాస్ట్ అసలు ఐ హ్యావ్ టు అని 5 o'clock 5:30కే. బట్ ఐఎమ్ వరింగ్ అబౌట్ మై సిస్టర్, షీఈ్ ఆల్సో డూయింగ్ జాబ్ అండ్ సమ్ అంటే బిజీ, దట్స్ వై. ఓకే ఓకే, సూపర్ మ్యామ్. మీరు మరి మీ సిస్టర్. ఓకే, నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ మనము స్పీకర్ వచ్చినప్పుడు యాజ్ ఏ జూమ్ ఎటికెట్ సార్ ముందే చెప్పారు. మీకు జూమ్ చెప్పారా లేదా? జూమ్ వైజ్ గా చెప్పాలి, హ్యాండిల్ చేయాలి, మాట్లాడాలి అని చెప్పేసి సునీత మేడం చేంజ్ చేసేసుకోండి. మళ్ళీ ఇంకేంటిదంటే ఈ రోజు ఎవరైతే రీనేమ్ చేసుకున్నారో సార్ 1 minute సార్. మళ్ళీ ఓకే సార్ ఏం లేదు సార్, రోజు నేను హ్యాండ్ రైస్ చేస్తాను. మామూలుగా నాకు డౌట్ ఉంటేనే అడుగుతాను, లేకపోతే నేను అసలు అయితే ఈరోజు మాట్లాడాలనిపించింది. నాది ఫోన్ ఏమైతుందంటే ప్రాబ్లం అవుతుంది. ఇంతకు ముందు కూడా నేను లో చేసుకుంటే కూడా కావట్లేదు. అందువల్ల నేను ఏమైపోయిందంటే నాదేమైనా ప్రాబ్లం ఉందేమో అనేసి నేను ఇంకా అలాగే మాట్లాడేశాను అనమాట. కానీ మీ ప్రాబ్లం స్పీకర్ కి తెలియదుగా. అవునవును, అవును. అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ కి. సార్ ఓకే, ఇలా నో ఫోన్ ప్రాబ్లం, అది చేంజ్ ఇప్పుడు చేసుకోండి. బాగా వస్తుంది ఇప్పుడు. ఓకే, ఎస్. ఈ రోజు సార్ మేము ఏంటిదంటే అది ఓకే మ్యామ్, సార్ ఒక డౌట్, వీడియోస్ అవన్నీ పోస్ట్ చేస్తాం కదా సార్. సార్ ఏం లేదు సార్, మేము ఈరోజు అసైన్మెంట్స్ అన్ని పోస్ట్ చేశాం కదా సార్. అవన్నీ మాకు ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉన్నా కానీ అవన్నీ మళ్ళీ మాకు ఏమైనా చెప్తారా సార్? మేడం మీకు 9 నంబర్ కాబట్టి విక్టరీ 2కు వెంకటేష్ సార్, విక్టరీ 3కి లక్ష్మీదేవి మేడం. ఓకే, మీరు సార్ కు కాల్ చేసి చెప్పొచ్చు, సార్ చెప్తారు. ఓకేనా, మెసేజ్ చేయండి, ఓకే, చెప్తారు. ఎస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి మేడం, చెప్తాను. ఈ రోజు ఎవరైతే రీనేమ్ చేసుకున్నారో, మీన్ సీరియల్ నంబర్స్ పెట్టుకున్నారో వాళ్ళ మాత్రమే అటెండెన్స్ ప్రజెంట్ పడింది. మీరు చూసారో లేదు, ఫైనల్ గ్రూప్ లో వచ్చింది అటెండెన్స్. శ్యామ్ సార్ పెట్టారు. కన్ఫ్యూజ్ లో ఉన్నారు సార్. పద్మావతి మ్యామ్ మీది అన్స్టాపబుల్ మ్యామ్, మీరు విక్టరీని పెట్టుకున్నారు, అన్స్టాపబుల్ మీది. ఓకేనా? నేను పెట్టలేదు మేడం, అది ఆల్రెడీ అట్లా వస్తా ఉంది. నేనైతే అవునా? పెట్టలేదు. మీరైతే అన్స్టాపబుల్ మేడం. అలాగే అంజయ్య సారు సన్ రైజర్స్ వాళ్ళు కూడా విక్టరీని పెట్టుకున్నారు. ఈ పద్మావతి విక్టరీలో ఉన్నారు మేడం, అది కన్ఫ్యూజ్ అయి ఉంటారు. మేడం ఇంకో పద్మావతి ఉన్నారు. వీళ్ళు వచ్చేసి అది విక్టరీ. రోల్ నెంబర్ మేడం, నేను చెప్తాను మేడం. 19 రోల్ సార్, లేదు 19 18 కాదు, మేడం. మీది చేంజ్ అయింది. త్రివిక్రమ్ సార్ది 33 అయితే మీరు 35 అనుకుంటా. త్రివిక్రమ్ సార్ నేను పంపిస్తాను, స్మాల్ గ్రూప్ సెండ్ చేస్తాను. ఓకేనా? అంజయ్య సార్ మీరు సన్ రైజర్స్ టీము, మీది కూడా విక్టరీ అని వచ్చింది, కొంచెం చూసుకోండి. నేమ్స్
పెట్టుకోండి మీ టీంవి. ఓకే సార్. లక్ష్మణ్ సార్. రెగ్యులర్ గా రీనేమ్ అంటే సీరియల్ నెంబర్ తో ఉండాలి, మీ పేరు ఉండాలి, దాని తర్వాత మీ టీం పేరు అయి ఉండాలి. అప్పుడే మీ అటెండెన్స్ ట్రాక్ అవుతుంది. అంటే మీరు ప్రజెంట్ ఉన్నట్టు. మీరు వీడియోస్ ఆఫ్ చేసుకున్న ఆబ్సెంట్ అయ్యి, మీ రీనేమ్ చేయకుండా ఆబ్సెంట్ అయ్యి, ఈ రోజు నుంచి స్ట్రిక్ట్ గా ఉంటుంది. దాని తర్వాత ఫీడ్బ్యాక్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా ప్రజెంట్ అయి పడుతుంది. ఫీడ్బ్యాక్ ఎవరైతే ఇవ్వరో వాళ్ళకి ఆబ్సెంట్ పడుతుంది. అది రెండవది. దాని తర్వాత అసైన్మెంట్స్ ఖచ్చితంగా చేస్తే మీలో మార్పు వస్తుంది. ఇప్పుడు ఊరికే మనము ఇందాకే చెప్తూ ఉంటారు, మనకు స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే బుక్స్ చదివితే రాదు, అందులో దుంకాలి అప్పుడే స్విమ్మింగ్ వస్తుంది. ఇక్కడ కూడా మనకు ఫీడ్బ్యాక్స్ అసైన్మెంట్ ఇస్తేనే మనకు వస్తుంది. ఇది 100%. ఎందుకంటే మేము చేశాం కాబట్టి మేము యాజ్ ఎ మీరు లాగానే సేమ్ పార్టిసిపెంట్ లాగా జాయిన్ అయ్యాం. 2 years అవుతుంది. ఇప్పుడు మాట్లాడుతున్నామంటే అప్పుడు ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం వల్ల, అసైన్మెంట్ చేయడం వల్ల ఈరోజు మాట్లాడుతున్నాం. ఎవరైనా మెంటర్స్, ఈవెన్ శ్యామ్ సార్ కూడా, శ్యామ్ సార్ 18th బ్యాచ్, కరోనా బ్యాచ్ అక్కడ ఇచ్చారు కాబట్టి ఈరోజు కొన్ని వేల లక్షల మందికి మోటివేట్ చేయగలుగుతున్నారు. ఓన్లీ దేనివల్ల? ఓన్లీ ఫీడ్బ్యాక్స్ అసైన్మెంట్ చేయడం వల్లనే. మీరు కూడా ఖచ్చితంగా డైలీ ఇవ్వండి కదా. మీకు సెషన్ అయిపోయింది, 3 minutes, మనకు 2 to 3 minutes వరకు వీడియో రికార్డ్ చేసి ఏం చెప్పారు, ఏం చెప్పలేదు, మనకి ఏం అర్థమైంది, టాపిక్ ఏంది, స్పీకర్ ఎవరు, అంతే. వీడియో రికార్డ్ చేసి పంపించాలి వాట్సాప్లో, అంతే. అసైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో డైలీ మార్నింగ్ 1 hour 6:30 to 7:30 వరకు 1 hour ఉంటుంది. అక్కడ మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అక్కడ రండి, డౌట్స్ క్లారిఫై చేసుకోండి కదా. 1 hour ఇక్కడ మాట్లాడని వాళ్ళు అక్కడ మాట్లాడవచ్చు, ఇక్కడ టైం లేని వాళ్ళు అక్కడ టైం ఉంటుంది, ఫ్రీగా మాట్లాడచ్చు. మెంటర్స్ అందరు ఉంటారు, ఇన్ఛార్జ్ ఉంటారు, మెంటర్స్ ఉంటారు, ఈవెన్ శ్యామ్ సార్ కూడా అక్కడ అటెండ్ అయి ఉంటారు. ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై అవుతాయి. దాని తర్వాత మనకు టెక్నికల్ సెషన్స్ ఉంటాయి, టెక్నికల్ సెషన్స్ కూడా నేర్చుకుంటారు. దాంతోపాటు మార్నింగ్లో కూడా టెక్నికల్ సెషన్స్ మీకు రిపీటెడ్ డౌట్స్ ఉంటే అక్కడ క్లారిఫై చేస్తారు. టెక్నికల్ సెషన్ అంటే ఈ పోస్టర్స్ మేకింగ్స్ కానీ, వీడియో ఏ విధంగా మనం యూట్యూబ్లో, ఇన్స్టాలో ఏ విధంగా అయితే ఈ వీడియోని అప్లోడ్ చేయాలి, ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, దాని తర్వాత పోస్టర్స్ ఏ విధంగా క్రియేటివ్గా చేసుకోవాలి, ఇంకా కొన్ని డిజిటల్ టూల్స్ ఉంటాయి, దాన్ని ఏ విధంగా చేసుకోవాలని చెప్పి చాలా సెషన్స్ ఉంటాయి. అవి మార్నింగ్ కనెక్ట్ అయితే ఖచ్చితంగా మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. 10 అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? పోటీ పడండి అనేది అది. పోటీ పడండి అసైన్మెంట్స్కి, ఫీడ్బ్యాక్స్కి రెగ్యులర్గా వచ్చే ప్రయత్నం చేయండి. ఒక్కరోజు అబ్సెంట్ అయినా కూడా మనకు సెషన్స్ ఏం అర్థం కాదు. ప్రతిసారి మెంటర్స్కి అడగండి. ఇంకేమైనా డౌట్ ఉంటే 24 hours కూడా అందుబాటులో ఉంటారు. ఫస్ట్ వాళ్ళకి మెసేజ్ చేయండి, రెస్పాండ్ అవుతారు. ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఓకే, ఇంకా ఎస్ ఏమైనా చెప్తారా? మేడం పిలిచారా? ఏమైనా చెప్తారా మ్యామ్? ఏం లేదు మాట్లాడతారా? మేడం, లేదు మేడం, పర్వాలేదు. ఏం చేసుకుందాం అంటే చేసుకుందాం. చేసుకుందాం, టైం చాలా అయింది కదా. ఉమ్. సో ఈ రోజు చేసుకుందాం సార్. లక్ష్మణ్ సార్ ఏం చేద్దామా?